ఇప్పుడు మస్తాన్ సాయి అనే వ్యక్తి పాయింట్స్ కూడా మీ ఓన్ గా మీరే రాసారా? ఎగ్జాంపుల్ కడుపు చేయడం అన్నది రాజీవ్ నన్ను రేప్ చేయలేదు, వాంటెడ్ గా అబార్షన్ అని బేబీని చంపడం కూడా కాదు, హెల్త్ కాంప్లికేషన్స్ వల్లే అయ్యాయి. ఇండిపెండెంట్ గా ఉండాలని ఇంటి నుండి బయటకు వచ్చిన అమ్మాయి మీరు, తన లైఫ్ మొత్తాన్ని పక్కన పెట్టి ఒక అబ్బాయి కోసం ఇంట్లో ఉండాల్సి వచ్చింది. సో చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఇది ఖచ్చితంగా తప్పు. అది మనం ఆ వయసులో ప్రేమలో ఉన్నప్పుడు అబ్బాయిని నమ్మడం వల్ల ప్రేమ ఖచ్చితంగా గుడ్డిదండి. ఎందుకంటే డ్రగ్స్ అన్న మాట రావడంతో అది ఒక సెన్సిటివ్ థింగ్. అది రాజ్తరుణ్ని బెదిరించారు మస్తాన్ వాళ్ళ సైడ్ వాళ్ళ నుంచి కూడా, రిటర్న్ కాల్స్ వచ్చాయి నువ్వు తప్పుకో అని. రాజ్ తరుణ్ గారు సెల్ఫిష్, చాలా 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 సెల్ఫిష్ అండి. తన కెరియర్ మాత్రమే తను చూసుకున్నాడు. మరి ఇక్కడ ఈ అమ్మాయికి 44 మంది నేను చూసిన అమ్మాయిల్లో ఏ ఒక్క అమ్మాయి స్టాండ్ తీసుకోలేదు. నిజంగా 43వ అమ్మాయి తీసుకొని ఉన్నా నాకైతే ఈ పొజిషన్ వచ్చేది కాదు. మన హైదరాబాద్లో మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మీడియా కానీ, మన గవర్నమెంట్ కానీ నార్మల్గా ఊర్లో నుండి ఇప్పుడిప్పుడు వస్తున్న అమ్మాయిలకి సేఫ్టీ అసలు లేనట్టే. ఖచ్చితంగా లేనట్టే అండి. అండ్ నేను ఒకవేళ నేను 1820s ఉన్నప్పుడు నాకు దెబ్బ తగులు ఉంటే, ఏ ఆడపిల్ల అయినా సరే తన శరీరాన్ని రికార్డ్ చేస్తున్నాడంటే ఏ ఆడపిల్ల ఒప్పుకోదు. విలువలు ఉన్న ఏ ఆడపిల్ల అసలు ఒప్పుకోదు, రైట్? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ యాంకర్ మధు. సో ఆల్మోస్ట్ 7 months నుండి కూడా ఎక్కడ ఏ ఛానల్ ఓపెన్ చేసినా సరే ఒక టాపిక్ మాత్రం కంటిన్యూస్గా మోగుతూనే ఉంది, రాజ్ తరుణ్ లావణ్య. సో లావణ్య దేనికోసం ఫైట్ చేస్తుంది? ఆ అమ్మాయిని అంటే చాలామంది కూడా బ్యాడ్ చేస్తున్నారు. నేను ఎంత అమ్మాయిలను సేవ్ చేద్దామని ట్రై చేసినా కూడా నాకు ఇంకా కూడా బ్యాడ్ ట్రోలింగ్ జరుగుతుంది, బ్యాడ్ కమెంట్స్ పెడుతూ ఉన్నారు. అసలు నేను ఏ పర్పస్ మీద కేసు పెట్టాను అనేది ఎవరు అర్థం చేసుకోవట్లేదని చెప్పేసి లావణ్య మాట్లాడుతుంది. సో ఈరోజు మనతో పాటు లావణ్య ఉన్నారనమాట. ఒకసారి లావణ్యతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ లావణ్య గారు. హలో, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఒక 7 months నుండి ఎక్కడ ఏ ఛానల్ కానీ మొబైల్ కానీ ఓపెన్ చేసినా యూట్యూబ్ లావణ్య లావణ్య లావణ్య. సో లావణ్య 7 months కంటే ముందు, అంటే ఈ కేసు ఇదంతా స్టార్ట్ చేసే కంటే ముందు ఏం చేసేవారు మీరు? నేను నార్మల్ అమ్మాయి హౌస్ వైఫ్ ఎలా ఉండేదో ఇంట్లో అలాగే ఉండేదాన్ని, ఇంట్లో ఇల్లు పనులు అంతా. బట్ తర్వాత కెరీర్ అంటూ ఏది అంటే జాబ్ చేసుకోవాలి అని ఎప్పుడు ఉండేది కాదు, బికాజ్ రాజ్కి ఇష్టం ఉండేది కాదు. లేటర్ మ్యూజిక్ పైన కొంచెం ఇంట్రెస్ట్ ఉండి మ్యూజిక్ ప్రొడక్షన్ కోర్స్ చేద్దామని అనుకొని మ్యూజిక్ దాంట్లోకి దిగి వెళ్ళాను గోవాలో. బట్ విదిన్ 3 monthsలో వెనక్కి రావాల్సి వచ్చింది. అండ్ వచ్చాక ఇవన్నీ. ఓకే, నార్మల్గా ఎప్పుడైనా లావణ్య మీకు అనిపించిందా నేను ఒక అబ్బాయి కోసము నా లైఫ్ మొత్తాన్ని కూడా సాక్రిఫైస్ చేశాను కదా, ఇప్పుడు ఏ ఆడపిల్లకైనా సరే తన కాళ్ళ మీద తను నిల్చోవాలి, ఒక డబ్బులు మనకు అవసరం లేదు, ఎంత మొగుడైనా, తండ్రైనా, అన్నైనా, తమ్ముడైనా, బాయ్ ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే ఈ రోజుల్లో అమ్మాయిలకి ఒక డబ్బులు కానీ ఒకరి నుండి హెల్ప్ కానీ తీసుకోవడం ఇష్టం లేదు. ఓన్గా తన సొంత కాళ్ళ మీద తను నిల్చోవాలి, సంపాదించుకోవాలి అని ఆలోచిస్తుంది. అలాంటి మీరు ఇలాంటి జనరేషన్లో రాజ్ తరుణ్ కోసం అని చెప్పేసి నేను మొత్తం లైఫ్ని సాక్రిఫైస్ చేయడము, ఇప్పుడు ఈ రోజు ఇక్కడ దాకా ఆల్మోస్ట్ రోడ్ మీదకి వచ్చేసింది లావణ్య అంటే. సో అంటే ఎప్పుడు అనిపించలేదా ఇది కరెక్టా కాదా అని? అంటే ఇప్పుడు పరిస్థితినే చూస్తున్నాం కాబట్టి. కానీ ఒక 10 years బ్యాక్ వెళ్తే 2009-10 అప్పుడు నేను ఇండిపెండెంట్గా ఉండడానికి ఆల్రెడీ ఇంట్లోంచి బయటకు వచ్చిన అమ్మాయిని. సో అప్పుడు నేను MBAకి రాజ్ నాకు తెలిసినప్పటికీ షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నాను. నేను ఇంటర్ తర్వాత ఫ్రాంక్ఫిన్
అట్ ఏ టైం డిగ్రీ చదువుతూ ఫ్రాంక్ఫిన్లో ఎయిర్ హోస్టెస్ కోర్స్ చేస్తూ అండ్ దెన్ హోటల్ మేనేజ్మెంట్ ఇవన్నీ నా కెరియర్ బిల్డ్ చేసుకుంటున్న ఒక లైఫే నాది కూడా. దాని తర్వాత రాజ్ తరుణ్తో పెళ్ళి అన్నది ఎప్పుడైతే అయ్యిందో రాజ్ తరుణ్కి నేను షార్ట్ ఫిల్మ్స్ చేయడం కానీ ఇవి వద్దు అన్నాడు. తనకి ఇష్టం ఉండేది కాదు. మరి అతను నాకు బయట ప్రపంచం తెలియొద్దు అనుకున్నాడా లేకపోతే పొజిటివ్ మ్యానో తెలీదు. తను వద్దు అన్నాక తన కోరిక మేరకే నేను వద్దు అనుకుని హౌస్ వైఫ్గా ఉండిపోయాను. కానీ డిపెండెంట్ లేకపోతే పని చేయకూడదు అని కాదు. ఎందుకంటే రాజ్ నన్ను కలిసినప్పటికీ నేను ఇండిపెండెంట్గా ఆల్రెడీ బయట ఉన్న అమ్మాయినే. MBA నేను సింగపూర్లో చదివేసి వచ్చాను. చాలా మంది చేస్తున్న తప్పు ఇదే. అంటే ఇండిపెండెంట్గా ఉండాలని ఇంటి నుండి బయటకు వచ్చిన అమ్మాయి మీరు, కానీ ఒక అబ్బాయి కోసము ఒక అబ్బాయి పరిచయం అవ్వడం వల్ల తన లైఫ్ మొత్తాన్ని పక్కన పెట్టి ఆలోచన పక్కన పెట్టి ఒక అబ్బాయి కోసం ఇంట్లో ఉండాల్సి వచ్చింది. సో చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఇది. ఖచ్చితంగా తప్పు. అది మనం ఆ వయసులో ప్రేమలో ఉన్నప్పుడు అబ్బాయిని నమ్మడం వల్ల ప్రేమ ఖచ్చితంగా గుడ్డిదండి. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకి పెళ్లి చేస్తే ఖచ్చితంగా అంటే ఆ సంసారాలు కరెక్ట్గా ఉంటాయని కాదు, కానీ పేరెంట్స్ సపోర్ట్ కానీ అత్తమ్మల సపోర్ట్ కానీ ఇప్పుడు లావణ్యకి ఈ స్టేజ్లో ఉండాల్సిన ఇదైతే రాదు. ఎందుకంటే రాజ్ తరుణ్ పేరెంట్స్కి అంకుల్ ఆంటీ అని ఇప్పుడు నేను వెళ్తే నాకు అది లేకుండా పోయింది చూసారా, నా ఓన్ డెసిషన్ అవ్వడం వల్ల. అండ్ మా పేరెంట్స్ కూడా అది లేకుండా పోయింది. అదే వాళ్ళ సంబంధం చూసి చేస్తుంటే నాకు ఇలాంటిది వచ్చి ఉండేది కాదేమో. ముందు కూడా మీరు ఓన్ డిసిజన్స్ తీసుకునే వాళ్ళ, లేదంటే ఎవరైనా చెప్తే కానీ చేయకుండా అలా ఏమన్నా ఉందా? అంటే రాజ్ తరుణ్ అయితే కంప్లీట్గా నా ఓన్ డెసిషన్ అండి. 15 years ఆఫ్ లవ్, 15 years రైట్? కేసు పెట్టే కంటే ముందే మీకు 15 years లవ్ స్టార్ట్ అయ్యి మ్యారేజ్ అదంతా కూడా 2009 నుంచి 15 years ఆఫ్ లవ్ ని జస్ట్ అంటే ఒక కేసు అవునా మొత్తం కూడా కంప్లీట్ మలుపు తిప్పేసింది. ఆల్మోస్ట్ రోడ్ మీదకి వచ్చేసారు. 15 years ఆఫ్ లవ్ లో జస్ట్ 3 months ఇంటి నుండి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఒక అమ్మాయి వెళ్ళి కేసు పెట్టే వరకు కూడా వచ్చింది అని అంటే నమ్మకం లేకనా? అంటే భయం వేసింది మనిషి ఇంకా నాకు ఉండడేమో అని. లేదు నేను గ్యాప్ తీసుకుంటున్నాను, 2 monthsలో వచ్చేస్తాను అన్నాడు. 2 months కాస్త అతని బిహేవియర్ కూడా చేంజ్ అయింది. నాకు అక్కడ భయం వేసేసింది, మనిషి ఇంకా రాడేమో, ఇంకా నాకు ఉండడేమో. ఎందుకంటే అతనే ప్రపంచంగా బతికిన మనిషిని నేను. అతను అండ్ కుక్క పిల్లలే అంటే ఈరోజు మస్తాను ఇతనితో మాట్లాడాను అని వస్తుంది, కానీ నాకు రాజ్ తప్ప వేరే ఇదైతే లేదు. కొట్టుకున్నా తిట్టుకున్నా రాజే నాకు. అర్థమైంది. ఇంకా రాడేమన్న భయంలో పోలీసు మెట్లు ఎక్కాను, కానీ రాజ్ని శిక్షించాలని లేదా రాజ్కి శిక్ష పడాలని కాదు. ఒక అబ్బాయి నార్మల్గా ఎంతో ఇష్టపడితే కానీ ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఇంట్లో ఉంచుకోవడం ఇదంతా కానీ చెయ్యడు, అవునా? సో ఆ అబ్బాయి భయపడే సిచ్యువేషన్ వరకు వెళ్ళింది. ఇప్పుడు మీరే అంటున్నారు మీకు భయం వేసింది అంటున్నారు, తను భయం వేసి వెళ్ళిపోయాడు అంటున్నారు. మీ మీద ముందొచ్చిన ఏవైతే కేసు కానీ అవన్నీ కూడా ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా రాజ్ తరుణ్ గారు ఇంక్లూడ్ అయ్యే ఉన్నారు. ప్రతిదీ కూడా తన ముందే జరిగింది, తన కళ్ళ ముందే. మీరు ఇంటర్వ్యూ ముందు కూడా మనం మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, ఇదే ఇంట్లో లైక్ కూర్చొని మాట్లాడుకొని వీడియోస్ డిలీట్ చేయించడం కానీ అదంతా కూడా చేశాను అన్నారు. సో అంటే నిజంగా ఈ ఒక్క డ్రగ్ కేసు గురించనే మిమ్మల్ని వదిలిపెట్టి భయపడి వెళ్ళిపోయాడా, లేదంటే నిజంగా జనాలంతా మాట్లాడుకున్నట్టు మరి వాళ్ళందరికీ ఎలా తెలిసిందో నిజంగా మరి నాకు తెలియట్లేదు. మీరు తనని బ్లాక్మెయిల్ చేశారని, మీరు కొట్టారని, తిట్టారని, రాచి రంపాన పెట్టారని, సో ఒక అమ్మాయి ఏదైతే చేయకూడదో అదంతా కూడా చేసింది, అందుకోసమని రాజ్ తరుణ్ ఈరోజు లావణ్యని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. నిజంగా ఇదంతా జరిగిందా? ఏముండే మరి నేనైతే ఇప్పుడు ఇంట్లో అందరి ఇంట్లలో గొడవల్లాగే మాకు గొడవలు ఉండేవి, తిట్టుకునే వాళ్ళం. మళ్ళీ పొద్దునకి ఎప్పుడూ ఉండేది కాదు అలా. అంతే ప్రేమ ఉండేది, అంతే కోపం చిన్న చిన్నవి వస్తే తప్ప. నేను ఇప్పుడు రాజు మీద కేసు పెట్టినప్పటికి కానీ లేదా నా మీద డ్రగ్ కేసు అయినప్పటికీ కానీ అదే సెకండ్ థర్డ్ కేసు అండి. దాని తర్వాత వచ్చిన కేసెస్ ఇవన్నీ 7 వరకు వచ్చాయి, కానీ బట్ అది మరి 3వ కేసే. కాకపోతే అందులో డ్రగ్స్ అన్న మాట రావడంతో అది ఒక సెన్సిటివ్ థింగ్, అది కానీ తన కెరియర్కి అడ్డుపడుతుంది అని ఉన్నాడు. రాజ్ తరుణ్ని బెదిరించారు మస్తాన్ వాళ్ళ సైడ్ వాళ్ళ నుంచి కూడా, థ్రెటన్ కాల్స్ వచ్చాయి నువ్వు తప్పుకో అని. దానికి కూడా నిలబడి ఉండగలిగాడు, కానీ డ్రగ్ కేసు దాంట్లో తీసుకోలేకపోయాడు. అండ్ అదే టైంకి మాల్వి మల్హోత్రా ఇష్యూ కూడా. ఇప్పుడు మీ మాటల్లో వింటుంటే నాకు రాజ్ తరుణ్ గారు సెల్ఫిష్, చాలా ఒప్పుకుంటా, చాలా చాలా సెల్ఫిష్ అండి. తన కెరియర్ మాత్రమే తను చూసుకున్నాడు. మరి ఇక్కడ ఈ అమ్మాయికి ఏంటి అమ్మాయిని రాజ్ తరుణ్కి ఒక్కడికే తెలుసు. ఇప్పుడు బయట ప్రపంచం ఏం మాట్లాడుతుందో వాళ్ళొక్కరికి సమాధానం నిజం రాజ్ ఒక్కడే చెప్పగలడు. కానీ ఆ రాజ్ ఈరోజు ఇప్పుడు లేడు, అండ్ తన సెల్ఫిష్గా తన కెరియర్ కోసం చూసుకొని వెళ్ళిపోయాడు. బట్ ఈ అమ్మాయి ఏంటి అనేది రాజుకి తెలుసు కదా. సో ఇప్పుడు రాజ్ గారు లోపల ఉన్నారు, బయటకు వచ్చి ఇదంతా చేస్తున్నారు కాబట్టి లావణ్య ఒక్కతే బ్యాడ్ అనేది జరుగుతుంది.
తప్పు అందరూ చేశారు ఇక్కడ. మీరు ఎవరెవరైతే చెప్తున్నారో మస్తాన్ సాయి కానీ లేదంటే రాజ్ తరుణ్ గారు కానీ మీరు కానీ అందరూ తప్పులు చేశారు, కానీ మీరొక్కరు మాత్రం సఫర్ అవుతున్నారు అంటారు. అంటే మరి ఇప్పుడు న్యాయ పోరాటం అని నేను చేయాలి అనుకుని బయటకు వచ్చి కంప్లైంట్ పెట్టి నా కేసు వల్ల ఇదంతా జరుగుతుంది అంటే మరి ఇంకా పోరాటంలో ఇవన్నీ కామన్ అని నేను పాజిటివ్గా తీసుకుంటున్నానండి. ఎందుకంటే 44 మంది నేను చూసిన అమ్మాయిల్లో ఏ ఒక్క అమ్మాయి స్టాండ్ తీసుకోలేదు. నిజంగా 43వ అమ్మాయి తీసుకుని ఉన్నా నాకైతే ఈ పొజిషన్ వచ్చేది కాదు. నాకు ఒక డౌట్ అండి, ఈ 44 మంది అనేది మీరు మీడియా కానీ లేదంటే మీరు కానీ అందరూ కూడా నార్మల్గా కొంతమంది చెప్తూ వస్తున్నారు కదా, ఆ 44 మందికి అంటే మీరు తీసేస్తే 43 మందికి ఆ వీడియోలు రికార్డ్ అయినట్టుగా వాళ్ళకి తెలుసా? ఎవరికి తెలియదండి. తెలిస్తే ఏ అమ్మాయి తెలియనప్పుడు ఏ అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడతారు? తర్వాత తెలుస్తుంది ఈవెన్చువల్లీ. డే 1 తెలియకపోవచ్చు, తర్వాత ఈవెన్చువల్లీ తెలుస్తుంది. బట్ అతను ట్రాపే. ఇప్పుడు అడిక్షన్ అంటే ఇప్పుడు డ్రగ్ అడిక్షన్ అంటేనే అడిక్షన్లో మనం ఉండిపోయిన తర్వాత మనకు తెలియదు, దాంట్లో ఉన్నామని కూడా మనకు తెలియదు. అందులో సగం మందికి పైగా ఒక 15-20 మందికి అతను ఫ్రీక్వెంట్గా డ్రగ్స్ ఇచ్చి డ్రగ్స్ అయినప్పుడు అతను అలా చేస్తూ వీడియోస్ తీసిన పర్సనే. సో ఇంకా అందులో నుంచి ఒకటి బయటికి రాలేరు, 2 బయటకు వచ్చి కేసో లేకపోతే అతను ఎదిరించలేరు. ఎందుకంటే ప్రతి అమ్మాయికి అతని అగ్రెషన్ అన్నది తెలుసు. అంటే ఇప్పుడు బయటకు వచ్చి చెప్తే లావణ్య ఏమైందో పరిస్థితి చూశారు, అదంతా అందరికీ తెలుసు. 44 మందిని అదే చేస్తే మీడియా ఊరుకుంటుందా, మన గవర్నమెంట్ ఊరుకుంటుందా, మన పోలీస్ డిపార్ట్మెంట్ ఊరుకుంటారా? సరే 44 మంది చేస్తే ఊరుకోకపోవచ్చేమో, ఒక్కరిని చేసినా ఊరుకోకూడదు కదా. అదే కదా మరి సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు కదా. అదే నార్మల్ గా మన హైదరాబాద్ లో మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీడియా కానీ మన గవర్నమెంట్ కానీ నార్మల్గా డ్రగ్స్ విషయంలో చాలా సీరియస్గా కండిషన్స్ కానీ రూల్స్ కానీ పెట్టారు. ఎక్కడ కూడా అమ్మకూడదు కానీ తీసుకోకూడదు కానీ ఎక్కడ కనిపించినా కూడా ఇమీడియట్ యాక్షన్ అనేది తీసుకుంటున్నారు. అంత బాగా రూల్స్తోని వర్క్ చేస్తున్నప్పుడు కూడా మన హైదరాబాద్లో ఇంత పెద్ద భారీ ఎత్తున డ్రగ్స్ అనేది నడుస్తుంది, అమ్మాయిల దందా జరుగుతుంది అని అంటే ఊర్లో నుండి ఇప్పుడిప్పుడు వస్తున్న అమ్మాయిలకి సేఫ్టీ అసలు లేనట్టే. ఖచ్చితంగా లేనట్టే అండి. అండ్ నేను చాలా అంటే ఒకవేళ నేను 18-20s ఉన్నప్పుడు నాకు దెబ్బ తగులు ఉంటే నాకు కూడా లాంగ్ ఇయర్స్ పట్టేదేమో. ఇప్పుడు స్వాతి దుగ్రాల అనే అమ్మాయి ఎవరైతే ఉందో అమ్మాయికి 1920లో మస్తాన్ సాయి తో డ్రగ్స్ స్టార్ట్ అవడంతో ఇప్పటికీ అమ్మాయి 26 ఏమో. ఇంత లాంగ్ పీరియడ్ అయినా అమ్మాయి బయటికి రాలేకపోయింది. నాకు కొంచెం 32 వచ్చాక తగిలిన దెబ్బకి ఏంటి అని నేను తెలుసుకోగలిగాను. ఒకవేళ అదే నేను 18కి కెరియర్ కోసం బయటకు వచ్చిన అమ్మాయిని అయి ఉంటే డెఫినెట్గా నేను తెలుసుకోలేకపోయేదాన్ని. ఇప్పుడు మస్తాన్ సాయి అనే వ్యక్తికి టార్గెట్ వర్జిన్ అమ్మాయిలు ప్లస్ పెళ్ళైన అమ్మాయిలు. ఎందుకంటే పెళ్ళైన అమ్మాయిలు అయితే ఇంట్లో చెప్పుకోలేరు, వర్జిన్ అమ్మాయిలు అయితే అప్పుడే టీనేజర్ అంతా కూడా లైఫ్ ఉంది అని చెప్పేసి భయపడతారు కాబట్టి వాళ్ళు కూడా బయటికి రాలేరు అని చెప్పేసి మీరు ఒక ఇంటర్వ్యూలో కానీ ఒక వీడియోలో కానీ చెప్పారు. నిజంగా అంటే ఈ విషయం గురించి ఆలోచిస్తుంటే ఒక అమ్మాయిగా నాకు భయం స్టార్ట్ అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడిప్పుడే అంటే టీనేజ్ అమ్మాయిలు అంటే ఎవరు, ఇంకా ఊర్లలో నుండి హైదరాబాద్ అంటేనే నార్మల్గా ఊర్లో ఉన్న వాళ్ళకి ఇప్పటికీ కూడా ఒక పెద్ద మహానగరం, అక్కడికి వెళ్ళడం అనేది కొంతమంది అమ్మాయిలకి డ్రీమ్ కూడా ఇప్పటికీ ఉంది. అది అలాంటి వాళ్ళు పేరెంట్స్ నొప్పించుకొని వాళ్ళ చదువులకు కానీ వాళ్ళ కెరియర్ కోసం అని ఇప్పుడిప్పుడు హైదరాబాద్కి వస్తున్న అమ్మాయిలకి వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఇట్లాంటి మీ కేసు ఒక 7 months నుండి రన్ అవుతుంది మీడియాలో కానీ లేదంటే బయట కానీ 7 months నుండి రన్ అవుతుంది. సో వాళ్ళందరూ ఆలోచిస్తే ఇంకా పేరెంట్స్ వాళ్ళని పంపించకూడదని అంటాను నేను. నిజంగా అసలు అవునండి. అండ్ పంపించకూడదేమో, ఎందుకంటే దెబ్బలు అన్నవి ఎంత జాగ్రత్తగా ఉన్నా తగిలిపోతున్నాయి. ఒక టైంలో అయితే ఒక మేబీ ఏదో ఒక టైంలో మేబీ లావణ్యలాగా లైఫ్ అవుతుందేమో అనే భయానికైతే వచ్చేయచ్చేమో ఇలాంటి మెన్ ఉంటే. బట్ నాకైతే 30 yearsగా ఎప్పుడైతే ఇలాంటి పీపుల్ తగలలేదండి. మరి వీళ్ళు ఆంధ్రాలో ఉండి తెలంగాణ వచ్చి మరి ఎందుకు ఇలా చేస్తున్నారో, మరి తెలంగాణ ఇలాంటి పీపుల్ లేరో నాకు తెలియదు, కానీ నాకైతే తగలలేదు. ఆంధ్ర తెలంగాణ అనేది పక్కన లేదు. ఈ పర్టిక్యులర్ గ్యాంగ్ ఎస్పెషలీ ఫ్రమ్ గుంటూరు వాళ్ళ బ్యాచ్ మొత్తం అంటే ఒక 10 మంది పీపుల్ వరకు అందరూ అంతే. అంటే 10 మంది అబ్బాయిల్లో ఒక్కరి దగ్గర ఉండాల్సిన డేటా 10 మంది దగ్గర ఉంటుంది. సో వాళ్ళు దే ఆర్ షేరింగ్ ద వీడియోస్ కూడా. ఇప్పుడు కూడా ఈరోజు కూడా లావణ్య కూడా బయటకు వస్తున్నాయంటే కేవలం ఆ ఒక్క రీజనే. నాకు ఏమనిపిస్తుంది అంటే నిజంగా అంటే నాకని కాదు చాలా మందికి కూడా ఈ కేసుని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏ అమ్మాయినైనా సరే అదే దృష్టితో చూస్తున్న వాడికి అవునా, ఎవరైతే మీరు అంటున్నారు కదా 10 మంది 15 మంది గ్యాంగ్ ఉన్నారు వీళ్ళందరూ కూడా, ఎవరైతే అమ్మాయిలని ఏ అమ్మాయిని చూసినా నాకు ఇంకా అదే ఫీలింగ్ కలుగుతుంది అంటే తల్లి అక్క చెల్లి వాయి వరస అనేటివి ఉండవు ఇంకా వాళ్ళకి. ఉండవు.
లేవు అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ అబ్బాయి పైన కేసు పెట్టిన నేను చూసిన దాంట్లోని భార్య చెల్లెలు, పిన్ని అని పిలిచే వరుస. అండ్ పిన్ని అంటే మనకి ఇప్పుడు తల్లితో సమానం. మరి మరదలంటే మరి కూతురు లేకపోతే చెల్లిలాగానో చూసుకోవాలి. ఆమెతో కూడా మరి ఆమెతో సంబంధం ఉందని తెలిసే భార్య వెళ్ళిపోయిందంట. ఆ రోజున భార్య అక్కడ ఖండించి ఉంటే ఈరోజు మిగతా అమ్మాయిలకు కూడా ఇవి వచ్చేవి కాదు. ఇప్పుడు నేను లావణ్య ఇంతమంది అమ్మాయిలవి బయట పెట్టింది అని నన్ను తిట్టుకోవడం కంటే, లావణ్య పెట్టడం వల్ల నెక్స్ట్ అమ్మాయిలకి దెబ్బ తగలకుండా ఉంటుంది అన్న ఒక్క పాజిటివ్తో నన్ను ముందుకు నడిపిస్తే ఖచ్చితంగా నేను ఇందులో గెలుస్తాను. అంటే లీగల్గా ఖచ్చితంగా గెలుస్తానండి, మీడియా పోరాటంలో కూడా గెలుస్తాను. మీరు కేసు పెట్టింది మస్తాన్ సాయి పైన ఫస్ట్ ఎప్పుడండి? 2023 March 31 అండి. 2023లో పెట్టారు, రైట్? సో పెట్టింది కూడా రేప్ అటెంప్ట్ అనేది మీరు మెన్షన్ చేశారు. సో అందులో క్లియర్ గా మెన్షన్ చేశారా, నాకు డ్రగ్స్ ఇచ్చేసి మీరు ఏదైతే పిల్స్ అవన్నీ చెప్తున్నారో అందులో క్లియర్ గా మెన్షన్ చేశారా? ఎఫ్ఐఆర్ కాపీలో డ్రగ్స్ అని మెన్షన్ అయి ఉంటుంది, 850 ఫొటోస్ వీడియోస్ అని మెన్షన్ అయి ఉంటుంది ఫస్ట్ ఎఫ్ఐఆర్ లోనే. కాకపోతే నేను ఎక్కడ ఎఫ్ఐఆర్ ఇట్ అవుతున్నప్పటికీ నాకు వార్నింగ్స్ వచ్చాయి, నువ్వు గుంటూరు ఎలా దాడతావో చూస్తానని. ఒక 20 మంది వరకు దాడి చేయడానికి వచ్చారు. భయం వేసింది. అప్పటికి రాజుని కూడా కాంటాక్ట్ అయిపోయారు, నా పేరెంట్స్ని కాంటాక్ట్ అయిపోయారు. అండ్ నా పేరెంట్స్ దగ్గర కూడా షరీఫ్ అనే ఒక వ్యక్తి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక కాల్ రికార్డింగ్ సర్క్యులేట్ అవుతుంది మా మమ్మీని తిట్టడం. వాళ్ళకి ఇంకా అప్పటికి నేను అక్కడ ఉన్నాను, అటాక్ అయింది, కేసు అయిందని కూడా తెలియదండి. దాంట్లో ప్రాసెస్లో మా మమ్మీ నువ్వు గంజాయి తాగడం మానేసుకో అని మా మమ్మీ నాకు చెప్తుంది. అసలు నువ్వు చూసావా నేను తాగడం అన్న దగ్గర నేను మా మమ్మీని తిట్టిన ఒకటి ఆడియో కూడా సర్క్యులేట్ అవుతుంది. బట్ మెయిన్ అయితే నేను మెన్షన్ చేశాను అందులో డ్రగ్స్ అని, వీడియోస్ అని, ఫొటోస్ అని. అది చాలా మంది చెప్తుంది ఏంటి అని అంటే లైక్ మీడియాలో వచ్చింది కానీ లేదంటే ముందు నుండి కూడా మీకు కేసు చూస్తున్నాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ప్రకారంగా, నేను విన్న దాని ప్రకారంగా మస్తాన్ సాయి నన్ను పెళ్లి చేసుకోలేదు, మోసం చేశాడు అని చెప్పేసి, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేశాడు అనేది మీరు పెట్టారని చెప్పేసి వాళ్ళ సైడ్ నుండి వచ్చింది, రైట్? సో మరి ఇదెందుకు వచ్చింది? మస్తాన్ సాయికి ఆల్రెడీ పెళ్ళయిందండి, ఒక 14 years బాబు ఉన్నాడు. అతనితో పెళ్ళి అన్నది నాకు ఎందుకు, వెన్ ఐ ఆల్రెడీ హ్యావ్ రాజ్. నేను ఇంగ్లీష్లో కంప్లైంట్ పేపర్ రాసిచ్చాను, తెలుగులో వాళ్ళు అక్కడ వాళ్ళతో అనుకూలంగా రాయించుకున్నారు. అండ్ నేను పెట్టింది ఎఫ్ఐఆర్ కాపీ 31వ తారీఖు అయితే 3వ తారీఖు దాకా, అంటే కంప్లైంట్ రాసిచ్చింది 31 అయితే 3వ తారీఖు వరకు ఎఫ్ఐఆర్ అవ్వనివ్వలేదు. ఆ తర్వాత మేము హాస్పిటల్కి వెళ్ళి ఎమ్మెల్సీ చేయించుకొని ఎస్పీ ఆఫీస్ వరకు కేసు తీసుకెళ్తుంటే అప్పుడు తప్పక చేయాల్సి వచ్చింది. కేసు అవుతుందని తెలుసు కానీ వాళ్ళకి ఫేవర్గా రాయించుకున్నారు. ఆడియో రికార్డింగ్స్ కూడా బయటకు వచ్చాయి, వాళ్ళ తండ్రి కొడుకులు మాట్లాడుకుంటుంది కూడా, ఉన్నట్టుగా రాసారా, మనకు అనుకూలంగా రాసారా అని. సో వాళ్ళది కేసుని క్వాష్ చేయించుకోవడానికి కోర్టులో పనికొస్తుంది అన్న దగ్గర పెళ్ళి అన్నది మెన్షన్ చేశారండి. ఎందుకంటే ఇక్కడ రాస్తరంతో ఉన్న ఒక అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోమని ఎలా అడుగుతుంది, లేకపోతే పెళ్లి చేసుకుంటాను ఎలా అంటుందని క్వాష్కి మాత్రమే రాపించుకున్న మ్యాటర్ అది. నేను అతనేం పెళ్లి చేసుకోమని అడగలేదు, నాకు వద్దు కూడా అలాంటి అబ్బాయి. సో అప్పటి వరకు కూడా ఏమంటారు, మీ లైఫ్ అంతా కూడా రాజ్ తరుణ్ గారితో హ్యాపీగా ఉంది. ఒక పార్టీలో మీరు అందరూ కలిసారు అని చెప్పేసి నార్మల్గా ఒక అమ్మాయి మీకు అకామిడేషన్, చాలా మందికి తెలిసిన స్టోరీ కాబట్టి మళ్ళీ నేను అంత క్లియర్గా మాట్లాడట్లేదు. ఒక అమ్మాయి అకామిడేషన్ కోసం అని చెప్పేసి మీ ఇంట్లో 3 months ఉన్నారు. 3 months తర్వాత మీకు మస్తాన్ సాయిని పరిచయం చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత మీరు చెప్పింది ఏంటి, వాళ్ళ ఇంటికి మిమ్మల్ని అందరినీ పార్టీకి ఇన్వైట్ చేశారు అని చెప్పేసి. సో ఆ పార్టీ నుండి మీకు అసలు కథ అనేది స్టార్ట్ అయ్యింది అని చెప్పారు. సో అదొక్కసారి మాట్లాడుకుందాము, ఆ పార్టీ నుండి ఏమైంది? సో పార్టీలో ఫస్ట్ మేము వెళ్ళినప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నానండి. మేము అందరం బాల్కనీలో ఉన్నాము. అంటే నైట్ స్టే చేయాల్సి వచ్చింది? లేదు, ఇంకా స్టే చేయలేదు, పార్టీలోనే ఉన్నాము. అండ్ నా డ్రెస్ పైన డ్రింక్ పడింది, అంటే ఇలా తాగుతున్నాము, ఒక ఫ్రెండ్ ఇలా నా మొహం మీదకి ఇలా కొట్టాడు. సో ఫేస్ నుంచి మొత్తం పడింది. సో టీషర్ట్ ట్రాక్ ఇస్తా అన్నాడు, తను ఇచ్చాడు. నేను డోర్ వెనకాలే మార్చుకున్నాను. నేను ఆ రోజు రాజ్ తరుణ్ గారు అక్కడ ఉన్నారా? ఉన్నారు, మార్నింగ్ వరకు కూడా ఉన్నారు. అండ్ మార్చుకొని ఎప్పుడైతే నెక్స్ట్ డే అయిందో నాకు కొంచెం పంచెస్ వేయడం మొదలుపెట్టారు. కెమెరా ఈ యాంగిల్లో ఉంటే బాగుండేదేమో, లేకపోతే డోర్ ఫుల్గా క్లోజ్ చేసుకోవచ్చు కదా, ఫుల్ పడేది అలా. అతని ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం రాజ్ తరుణ్ వింటున్నారా అప్పుడు? లేదు, అది నెక్స్ట్ డేకి జరిగింది. నెక్స్ట్ నాకు ఎప్పుడైతే డౌట్ వచ్చిందో కెమెరా ఉంది అని మేము చెక్ చేసినప్పుడు దాని తర్వాత పంచులు వేయడం స్టార్ట్ చేశారు. మీకు ఎలా డౌట్ వచ్చింది? మార్నింగ్కి చూసాం కదా, ఇప్పుడు మేము ఈవినింగ్ నైట్ వెళ్ళామండి పార్టీకి. ఎర్లీ మార్నింగ్ 4-5 వరకు పార్టీలు అవుతున్నప్పటికీ మళ్ళీ హాఫ్ ఆఫ్ ది పార్టీ తర్వాత చూసాను నేను కెమెరా ఉందని. వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడో మళ్ళీ అక్కడ కెమెరా ఉందని, అంటే ఇక్కడే ఇలా ఉంది కెమెరా, ఇలా సైడ్కి ఉండి, సో మనకి విజిబుల్గా కూడా ఉండదు. సో ఉంది అని అర్థమైన తర్వాత నేను ప్రీతి అనే అమ్మాయి ఉంది ఆ రోజు, తను కూడా ఉంది. సో నేను ఫస్ట్ ప్రీతికి పిలిచి చెప్పాను కెమెరా ఉంది, నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నా కదా అని. మేబీ అక్క వర్క్ అవ్వదేమో, కనెక్ట్ అయ్యలేదు పవర్కి అని.
బట్ అది యూపీఎస్కి కనెక్ట్ అయ్యి ఉంది. సో నెక్స్ట్ డే మేము మస్తాన్ని అడిగాం మళ్ళీ హిందూ ద్వారానే, అది కనెక్ట్ అవ్వట్లేదు, వర్క్ అవ్వట్లేదు, ఊరికే డమ్మీగా పెట్టుంచాము అన్నాడు. కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ అతను చెప్పడం జరిగిందో లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళకి తెలుసో ఏదో తెలియదు, కానీ ఒక డిస్టర్బెన్స్ అన్నది అయితే స్టార్ట్ అయ్యి టాన్ చేయడం కొంచెం మొదలుపెట్టారు. 2 days చేశారు నన్ను అలాగే. అండ్ ప్రీతి వచ్చి కన్ఫర్మేషన్ ఇచ్చింది ఒక కెమెరా వాజ్ వర్కింగ్ అని. ఓకే, ఇప్పుడు ఈ రోజు నా అమ్మాయి మాట మార్చొచ్చు, కానీ నా దగ్గర బోల్డ్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయండి. ఆ పిల్ల కన్ఫెస్ కన్ఫర్మ్ చేసింది. దెన్ ఆఫ్టర్ మళ్ళీ మేము ఉందో లేదో అంటే రాజుకి చెప్పిన తర్వాత ఉండని ఏమవుతుంది అని అన్నాడు. బట్ నాకు అది గిల్టీ ఫీలింగ్ వచ్చింది. అలా ఇలా అంటాడు నీ హస్బెండ్ కదా. అవును, కాకపోతే తనకి ఎప్పుడు భయస్తుడు. తను ఎంత భయస్తుడు అయినా సరే తన భార్య ఒక దగ్గర కెమెరా ముందు బట్టలు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏ భర్త నాకు తెలిసి మన ఇలా రియాక్ట్ అవుతాడు అనేది నాకు వద్దు బాబోయ్ అని పారిపోతాడు అతను తప్ప ఛాలెంజింగ్ గా రిస్క్ తీసుకొని ఫైట్ చేయడు. ఓకే, మరి రియల్ లైఫ్ లో హీరో కాదనే చెప్పొచ్చు. ఓకే, ఇంకా కాకపోతే నాకు అక్కడ ఖచ్చితంగా మా డాడీకి చెప్పుంటే మా డాడీ ఒక బండి లేకపోయినా లేకపోతే కార్ లేకపోయినా కాలు నడుకుతో అయినా సరే వచ్చేవాడేమో కూతురు కోసం. నార్మల్గా ఆ టైంలో అలా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఏ అమ్మాయి అయినా సరే దాన్ని సహించదు, రియాక్ట్ అయిపోద్ది లేదా అటాక్ చేస్తుంది. ఎలా ఎందుకు చేస్తున్నావు ఏంటి వీడియో డిలీట్ చేయని ఫస్ట్ నార్మల్ గా ఫ్రెండ్స్ కాబట్టి నార్మల్ గా మాట్లాడి ఉండాలి. తర్వాత మాత్రం కంపల్సరీ రియాక్ట్ అయ్యే విధానం కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది. తర్వాత మాట్లాడడం కూడా ఆపేస్తాం, కానీ మీరు కంటిన్యూగా మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నారు. సో తను లేదు అని చెప్పినప్పటికీ సో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అండి. ఇప్పుడు మనం ఉన్నాం ఒక పార్టీ నార్మల్గా లేదా డిన్నర్ పార్టీ అనుకోండి, మనం మంచిగా వైబ్ అయినప్పుడు కనెక్ట్ అయినప్పుడు రెండుసార్లు కలుస్తాం కదా వెన్ వీ లైక్ ఎవ్రీ వన్. అట్లా అందరమే కలిసాం. నేను మస్తానే కపుల్గా ఎప్పుడు కూడా అలా ఎప్పుడు కలవాల, అందరం టుగెదరమే. అతను మా ఇంటికి వచ్చినా అందరూ ఉన్నారు, ఒక 600 people అయితే మినిమం ఉంటారు. మేము వెళ్ళినా సరే. సో 2nd 3rdకి వెళ్ళినప్పటికీ మేము అక్టోబర్లో అనుకుంటా అండి. సో దివాళీ అప్పుడే వచ్చింది. మేమందరం మళ్ళీ బయట కలిసాం అప్పుడు ఇంట్లో కాదు, 2022 అక్టోబర్లో. సో అప్పుడు దివాళీ టైంకి మళ్ళీ మస్తానేమో మా పక్కనే ఇలా కూర్చొని వాళ్ళ సన్ ఉన్నాడు అప్పుడు ఇంట్లో, పేరెంట్స్ కూడా వచ్చినట్టున్నారు. నా కొడుకు ఏం చేస్తున్నాడో చూద్దామని చెప్పి తన ఫోన్లో యాప్ ఓపెన్ చేసుకొని చూస్తున్నాడు. అండ్ దెన్ ఐ ఆస్క్డ్ హిమ్, నువ్వు కెమెరా పని చేయట్లేదు అన్నావు కదా, దట్ వాజ్ మై ఫస్ట్ ఇది. సారీ ఆ రోజు పని చేయట్లేదు, ఈరోజు పని చేసింది అని. లెస్ దాన్ ఏ వీక్లో పని చేయకపోవడం ఏంటి, నిజం చెప్పు నువ్వు అని క్వశ్చన్ చేస్తే దాని క్రెడెన్షియల్స్ నా దగ్గరే ఉంటాయి, చూస్తే నేనే చూడాలి. అండ్ అది లైవ్ మాత్రమే, నాకు అప్పటికి క్లౌడ్ స్టోరేజ్ ఉంటుందని కూడా ప్రామిస్గా తెలియదు, లైవ్ మాత్రమే. సో నేను అప్పుడు పార్టీలోనే మీతో పాటే ఉన్నాను కదా, ఇంకెవరు చూస్తారు, సో చిల్ ఆ రోజే చెప్తే నువ్వు హైపర్ అవుతావని చెప్పలేదు అని ఇవే వర్డ్స్ అండి తనతో ఎగ్జాక్ట్గా అన్నవి. బట్ నేను బ్రోకెన్ అక్కడ ఆ రోజు, నేను ఏంటి అని మళ్ళీ ఇంటికి అంటే చూస్తే నా దగ్గరే కదా ఉండాలి అన్నట్టుగా అలా అన్నాడు. బ్రోకెన్ నేను. ఇంటికి వచ్చిన తర్వాత రాజుకి చెప్పాను, మాకు చిన్న కొట్లాట్లాగా అయ్యింది. అండ్ దెన్ మళ్ళీ వెళ్ళానండి. ఆ రోజు తర్వాత నేను మళ్ళీ వెళ్ళాను, బికాస్ ఉంది అని కన్ఫర్మేషన్ వచ్చేసింది, అంటే కెమెరా వర్కింగ్ అని కన్ఫర్మేషన్ వచ్చేసింది, ఉందా లేదా చూడాలి అన్న దాంతోనే వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆస్ట్రేలియా నంబర్ నుంచి నాకు మెసేజ్ కనిపించింది, నా వీడియోస్ డిలీట్ చెయ్యు, నువ్వు మారవు, నువ్వు లైఫ్లో ఎప్పుడు అని. అది స్వాతి దుగ్గిరాల అమ్మాయి నుంచి. సో నేను అది ఫోటో తీసుకొని ఇంటికి వచ్చి, సో అప్పటికి అంటే ఆ అమ్మాయికి తినకి రిలేషన్ స్టార్ట్ లో 6 years నుంచి ఉంది ఆ అమ్మాయి. 6 years నుంచి నేను పరిచయం అవ్వకముందు 5 years నుంచి ఉంది. సో ఆ అమ్మాయి మెసేజ్ అలా చూడడంతో నాకు ప్రీతికి ఇంకా కన్ఫర్మేషన్ వచ్చేసింది ఇదని. ప్రీతి ఇప్పుడు రివర్స్ అయినా అప్పుడు సపోర్ట్ ఉంది, అక్క వెరీ బ్యాడ్ అక్క అని. ఆ నంబర్ తీసుకొని వచ్చి నేను ప్రీతి కలిసి ఇలాగే కూర్చొని అమ్మాయికి కాల్ చేశాం. 1.5 hours స్టోరీ చెప్పింది మస్తాన్ గురించి. చెప్పిన తర్వాత షీ గివ్ మే పాస్వర్డ్. ఇప్పటికి కూడా మస్తాన్ వాళ్ళ పేరెంట్స్ ఫింగర్ ప్రింట్ పెట్టి, అతను పడుకుంటే ఫింగర్ ప్రింట్ తీసుకొని పెట్టుకుంటా అంటారు. iPhone 14, 15కి ఫింగర్ ప్రింట్ ఎక్కడుందండి, ఫేస్ ఐడి లేదా పాస్వర్డ్. ఆ అమ్మాయి పాస్వర్డ్ చెప్పింది నాకు. సో ఆ రోజు పాస్వర్డ్ ఓపెన్ చేసి చూస్తే నా అన్వి 1 అని చెప్పి నా వీడియో నా ఫోల్డర్లో పెట్టుకున్నాడు. దట్స్ మై ఫస్ట్ వీడియో. సో ఇప్పుడు మీకు నార్మల్గా ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, ఏదైతే స్వాతి దుగ్గిరాల అని మీరు చెప్తున్నారు కదా, ఆ అమ్మాయి ఇచ్చింది మీకు ఐడి పాస్వర్డ్ అని చెప్పేసి, ఆ స్క్రీన్ షాట్ స్టిల్ మీ దగ్గర ఉందా? ఉన్నాయండి. అది మీరు ప్రొవైడ్ చేయగలుగుతారా? ఎస్, చేస్తాను. ఓకే, డన్. అండ్ ఆ అమ్మాయి నాకు పాస్వర్డ్ చెప్పిన వాయిస్ రికార్డింగ్ ఉంది, మెసేజ్ ఉంది. అండ్ ఆ అమ్మాయి ఉండు నేను ఇంకొక విక్టిమ్ని కలుపుతానని, యుఎస్లో ఇంకొక అమ్మాయి ఉంటుంది, అమృత అమ్మాయి పేరు,
ఆ అమ్మాయి కలిపితే వాళ్ళిద్దరూ అతని గురించి నాకు చెప్పి మా ఇద్దరు లైఫ్లు ఇప్పటికీ స్టక్ అయిపోయి ఉన్నాయి, జస్ట్ వీఆర్ టాకింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ ద వీడియోస్ అని. అతని మీద ఇష్టము మంచితనం కూడా కాదు, అవి డిలీట్ అయిపోయిన రోజున మేము ఫ్రీ అయిపోతాం అని చెప్పారు. నాకు వాళ్ళు అలానే మాట్లాడుతుంటే అవి డిలీట్ ఎలా అయిపోతాయి? ఎగ్జాక్ట్లీ. కాకపోతే నేను అనుభవించిన తర్వాత కూడా ప్రతి అమ్మాయి దీనికోసమే మాట్లాడుంటుందండి, ఏదో ఒక అవకాశం వస్తుందేమో డిలీట్ చేయడానికి అన్న. నేనైతే అందుకే మాట్లాడాను. సో మీ ముగ్గురం ఒక 1 వీక్ మాట్లాడుకున్న తర్వాత స్వాతి నాకు ఎలా చేయాలని ప్లాన్ చెప్పింది. ఐక్లౌడ్ పాస్వర్డ్ ఇదంతా చెప్పిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ రూమ్లోనే ఉన్నాను, తన ఐప్యాడ్ లోపల ఉంది. ఐ ఓపెన్ అండ్ నేను ఫస్ట్ నాకు డిలీట్ చేసేసుకున్నాను. అమృతాన్ని అమ్మాయి డిలీట్ చేస్తున్నాను. అదంతా జరుగుతున్నప్పుడు వీడియో కాల్లో ఉన్నాం మేము ముగ్గురం. సో స్వాతి అనే అమ్మాయి ఇట్లా డిలీట్ కొట్టేస్తున్న టైంకి స్వాతి అతనికి రివర్స్ అయింది, నావి డిలీట్ అయిపోయినాయి, ఇప్పుడు ఏం చేసుకుంటావో చేసుకో అని. ఇంకా అప్పటికి మీరు డిలీట్ చేయలేదు? అప్పటికి అంతే ఎండింగ్లో ఉన్నాను చెప్పేసింది. వాడు తలుపు బద్దలు కొట్టేసుకుని లోపలికి వచ్చి డైరెక్ట్గా నా పీక పట్టుకున్నాడు. నీకు ఎంత ధైర్యం అయితే నా ఐప్యాడ్ ముట్టుకుంటావని. దట్స్ ద ఫస్ట్ అటాక్. ఓకే. సో నాకు అందుకు ఇప్పటికైనా సరే స్వాతి అంటే లిటిల్ కోపం. మీరు ముగ్గురు కూడా వీడియో కాల్లోనే ఉన్నప్పుడే ఇంకెండింగ్ అండి. సో నేను అతను ఫ్రెష్ అప్ అవుతానని రూమ్లోకి వచ్చాను అతనికి. సో స్వాతి ఇట్లా డిలీట్ కొట్టేస్తున్నాను అంటే ఒక్కటి కాదు కదా, గూగుల్ ఫొటోస్ ఉంది, ఐక్లౌడ్ ఉంది, వాటన్నిటిలో డిలీట్ కొట్టేసి ఇంకా నేను స్నానం చేయడానికని వచ్చిన మనిషిని ఇలా వాటర్ ఇట్లా చల్లుకుంటున్నాను. దట్స్ హౌ ఐ వాజ్ ప్రిటెండింగ్. ఎప్పుడైతే అట్లా అవుతున్నానో అతను డోర్ కొట్టుకుంటూ డోర్ ఓపెన్ చేయకపోతే కిటికీ పగలగొట్టేసి కిటికీలో నుంచి వచ్చి నా పైన అటాక్ చేశాడు. అది నిజం. అది ఆ రోజు ప్రీతి కూడా ఉంది అండ్ దట్స్ ట్రూ అండి. ఆ రోజు నుంచి ఇంకా అటాక్. అతని డేటా నేను తీసుకున్నానని అతను అనుకుంటాడు అండ్ నా డేటా మళ్ళీ అతను రిట్రీవ్ చేసి నాది స్వాతిది అమృతది ముగ్గురివి చేసి దాని తర్వాత మీకు మీ మీద అటాక్ జరిగిన తర్వాత మీరు ఇంకా బయటకు వచ్చేసారు? బయటకు వచ్చేసాను. అక్కడ ఆ ఇంటి నుంచి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇంకా అప్పటి వరకు ఇండైరెక్ట్గా అయ్యేది డైరెక్ట్ అవుతుంది, రాజ్కి పంపడం కానీ ఇలా అంతా. సో రాజ్కి తెలిసిపోయింది ఇంకా క్లియర్గా. రాజ్ పిలిపించి క్లియర్ చేసేద్దామని డిలీట్ కూడా చేపించేశాడు. అండ్ ఇంకా వద్దురా బాబు అని ఎవరి లైఫ్లో వాళ్ళు బతుకుతున్నాం. ఒక 1-2 months తర్వాత మస్తాన్ మా ఇంటికి వచ్చి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చాడు రాజ్కి నాకు, వాళ్ళ చెల్లి పెళ్ళి అని. వాళ్ళ చెల్లి పెళ్ళికి వెళ్ళాను నేను, విజయవాడలోనే ఉన్నానప్పుడు. విజయవాడ నుంచి గుంటూరు దగ్గరే కదా అని అక్కడ మళ్ళీ నాకు అటాక్ జరిగింది అండ్ అక్కడ అసాల్ట్ చేస్తూ మళ్ళీ లైవ్ వీడియో తీసాడు అతను నన్ను. అక్కడ పెళ్ళి అయిపోయిన సెకండ్ డేకి మీరెందుకు అక్కడ ఉండాల్సి వచ్చింది? పెళ్ళి అయిపోయిన సెకండ్ డేకి ఇంకా ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ లాగా చూపించాడండి. అతని ఫ్యామిలీని చూపించాడు, వాళ్ళ చెల్లిని చూపించాడు, మారిపోయాడు అన్నట్టుగా చూపించాడు, మంచిగా నటించాడు. అప్పుడు ఇంకా 2 months అటాక్ కూడా లేదు. అటాక్ చేయడం అంటే ఆ రోజు రేప్ చేశాడా లేదంటే పిల్స్ ఏమైనా ఇచ్చేసి? ఆ రోజు ఆ పర్టికులర్ డే అయితే ఏమి ఇది కాదు. మేము హైదరాబాద్ బయలుదేరిపోతుంటే వెయిట్ ఐల్ కమ్ అండ్ మీట్ యూ అన్నాడు. ఎర్లీ మార్నింగ్ 6కి అలా వచ్చాడు నా రూమ్కి, హోటల్లో ఎక్కడైతే ఉంటున్నానో 6కి అలా వచ్చాడు. వచ్చి ఆర్గ్యుమెంట్లోనే అప్పుడంటే మీ ఊర్లో ఉన్నాను హైదరాబాద్, ఇప్పుడు ఇది మా ఊరు, ఏం ఎక్కుతావు నువ్వు అనుకుంటూనే స్టార్ట్ చేసి అటాక్ చేశాడు. చేసి నా వీడియో మళ్ళీ నాకే చూపించాడు, నీకెంత పొగరు అని. అంటే ఇప్పటివరకు ఎవరు అతన్ని ఒక మాట అనలేదు, అడగలేదు. సో నేను అడిగేసరికి, క్వశ్చన్ చేసేసరికి నీకు బల్పా, రాస్తారు ఉంటే బల్పా, వాడు హీరో అయితే బొక్క, ఎవడికి అలా అంత ఆరోగెంట్ బిహేవియర్ చూపించుకుంటూ అటాక్ చేశాడు. అండ్ ఆ రోజు ఇప్పుడు అంటే నా చెస్ట్ పైన కూర్చున్నాడు. అలాగే కూర్చొని నా చేతులు 2 ఇలాగ బలవంతంగా పెట్టేసి నన్ను అంటే గొంతు బుగ్గాయిలంతా పట్టేసుకొని లైవ్గా వీడియో తీశాడు ఆ రోజు. అని తీసి వాళ్ళ దర్గా దగ్గర లేడీస్తో అసాల్ట్ చేపించి లేకపోతే కొంచెం ఇన్సల్ట్ చేపించి పంపిద్దాము అన్న ప్లాన్లోనే ఉన్నారు. కిందకి దిగిన కారు ఎక్కు సైలెంట్గా మా మమ్మీ దగ్గర తీసుకెళ్తాను నేను అని అన్నాడు. వాళ్ళ మమ్మీ దగ్గరికి తీసుకెళ్ళడానికి కింద కారు ఎక్కుతున్న టైంలోని నేను కారు ఎక్కకుండా రోడ్డు దాటేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఓకే, వెళ్ళిపోయి అక్కడ ఫస్ట్ కేసు ఫైల్ అయింది. ఓకే, అదే రోజు అయితే కేసు ఫైల్ చేసింది కూడా మిమ్మల్ని అటాక్ చేసిన 6 o'clockకి 6:30కి అలా నన్ను అటాక్ చేశాడు. 7:30కి నేను పిఎస్కి వెళ్ళిపోయాను. ఓకే, బట్ దాన్ని మాత్రం కంప్లీట్ గా డైవర్ట్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేసింది అని చెప్పేసి డైవర్ట్ చేశారు. దాని తర్వాత అంటే దాంట్లో కంప్లైంట్లో కూడా ఎలా రాశారంటే నన్ను గొంతు పిసికాడు, నేను స్పృహ కోల్పోయాను, స్పృహ వచ్చి చూసేసరికి ఇలా ఉన్నాను నేను, సో నేను పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాను అని రాశారు. కాకపోతే నేను మస్తాన్ దిగే కిందకు వచ్చాము.
మళ్ళీ అది క్వాష్ పడడానికి, అతను క్వాష్ వేసుకోవడానికి వాళ్ళకి అనుకూలంగా రాయించుకున్నారు. ఓకే ఓకే. ఇదంతా కూడా మళ్ళీ రాజ్ తరుణ్ గారికి తెలుసా? నేను అక్కడ నా ఫోన్ తీసేసుకున్నాడు అతను. నేను ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళానో నాకు ఫోన్ యాక్సెస్ కావాలి అని అడిగితే ఫోన్ ఇచ్చారు. రాజ్కి ఫోన్ చేసి, రాజ్ నాకు ఇలా అయ్యింది అని చెప్పాను. నువ్వేం యాక్షన్ తీసుకున్నా నేను సపోర్ట్ చేస్తాను, బట్ నా పేరు ఇన్వాల్వ్ చేయకు అన్నాడు మళ్ళీ అగైన్. బట్ యాజ్ ఇట్ ఈస్ ఇంకా తన పేరేమి ఇన్వాల్వ్ చేయలేదు. కంప్లైంట్ అయితే ఫైల్ చేశాను. ఫస్ట్ తీసుకొని అన్నారు, కంప్లైంట్ తీసుకోలేదు. బట్ నాకు ఏదైతే జరిగిందో మళ్ళీ అది నమ్మక ద్రోహంతో పాటు అసాల్ట్, అది నాకు లైవ్ అసాల్ట్, అది ఒంటి మీద చాలా దెబ్బలు మొత్తం. నేను వెళ్ళి ఫైల్ చేశానండి. ఓకే. దాని తర్వాత మీకు మళ్ళీ పోలీస్ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ నుండి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది కదా, దాని తర్వాత కేసు మళ్ళీ 2023 కేసు అయిపోయిందండి. వచ్చేసాను. తను అనుకూలంగానే ఉన్నారు కాబట్టి తను అరెస్ట్ కూడా చేయలేదు, బయట తిరుగుతున్నాడు. కాకపోతే యాంటిసిపేటరీ వేయడానికి స్వాతి అనే అమ్మాయిని ఆస్ట్రేలియా నుంచి పిలిపించి నేను అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నానని జూన్లో కేసు పెట్టించారు. అది మార్చ్ ఏప్రిల్లో అయింది. ఓకే. స్వాతి గారు అది ఫస్ట్ కేసు నా పైన 2 monthsలోనే. సో అదైన 2 monthsకి వరలక్ష్మి కేసులో A11గా ఉన్నానని 1 gram కొకైన్ ఇచ్చారు నాకు అని, అది సెకండ్ కేసు. థర్డ్కి ఇవన్నీ కేసులు అవుతున్నాయి 2 అసలు. అండ్ రాజ్ని ఇంకా ఇన్వాల్వ్ చేసేస్తున్నారు అన్న దగ్గర అసలు నాకు వద్దు ఇవన్నీ అన్నాను. మా పేరెంట్స్ వరకు రీచ్ అయ్యి బెదిరిస్తుంటే మస్తాను నేను కేసెస్ వెనక్కి తీసేసుకుంటాను, దేవుడి దయ వల్ల మా పేరెంట్స్ వరకు వెళ్ళకు అని చెప్పాను. కాకపోతే 6 months టైం కావాలి నాకు, నేను ఇంకా నమ్మను నేను, ఎందుకంటే నమ్మి మోసపోయాను. నీ వల్ల ఎటువంటి థ్రెట్ నాకు లేకపోతే నేను 6 నెలల్లో తీసుకుంటాను అని చెప్పి నేను ఫ్లైట్ ఎక్కి US వెళ్ళాను. నా డాగ్ డిపోర్ట్ అవ్వడంతో నేను వెనక్కి వచ్చాను. అతను ఈ అమ్మాయి నన్ను ఇంత ఇక్కడ లాక్ చేసేసి ఈ అమ్మాయి US ఎలా వెళ్తుంది అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో నన్ను ప్రిజన్కి తీసుకెళ్లారు. ఓకే. బట్ అందులో ఇప్పటి వరకు కూడా లావణ్య గారు, అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ డేనే మీరు డ్రగ్స్ అమ్ముతున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు అనేది స్టార్ట్ అయిన ఇష్యూ కదా లావణ్యకి. సో ఇప్పటిదాకా నిజంగా డ్రగ్ టెస్ట్ అనేది మీకు జరిగిందా? జరగలేదు. ఎందుకు జరగలేదు మరి? తెలీదండి, మరి డ్రగ్ టెస్ట్ నాకు జరగలేదు. నేను ఇప్పటికీ కూడా రెడీ. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు తీసుకెళ్తాను డయాగ్నోస్టిక్స్కి వెళ్దాం. ఓకే. ఇది నాకు ఛాలెంజింగ్ కూడా, నిజంగా ఛాలెంజింగ్. లైవ్గా వెళ్దాము, టెస్ట్ చేయించుకుందాం. మీ ఛానల్ త్రూ ఇంకా నాకు ఇదిగో చూడండి మరి మీరు అంటున్న లావణ్యకి నెగిటివ్ వచ్చిందంటే కూడా నాకు హ్యాపీయే. నేను ఎవరి దగ్గర కూడా నేను చేయించుకోను అని అయితే అనలేదు. నాకు ఏ టెస్ట్ కూడా పాజిటివ్ రాలేదు ఇప్పటి వరకు. అయినా ఇన్ని కేసుల్లో మెన్షన్ చేస్తున్న ఇన్ని వాటిల్లో వీళ్ళు అమ్మాయి డ్రగ్గిస్ట్ అని పోనీ పెడ్లర్ అంటున్నారు. నేను అమ్మింది ఎవరికి, నేను కొన్నది ఎవరి దగ్గర, అది ఏది కూడా ఎవిడెన్సెస్ ఉండవు. చాలా మంది కూడా ఇంక్లూడింగ్ ఇంకా ఇక్కడ నుండి నేను మెయిన్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతాను. సో రీసెంట్గా నేను మస్తాన్ సాయి పేరెంట్స్ది ఒక ఇంటర్వ్యూ చూసాను అనమాట. సో అందులో ఏం చెప్తున్నారు అంటే మా అబ్బాయి మీద 2022 వరకు కూడా ఎలాంటి కేసులు అనేవి లేవు. సో ఎప్పుడైతే లావణ్య వచ్చిందో అప్పటి నుండి మా అబ్బాయి లైఫ్లో దరిద్రం అనేది స్టార్ట్ అయ్యింది. తర్వాతనే మొత్తం ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఇక్కడ దాకా తీసుకొచ్చింది లావణ్యనే బ్లాక్మెయిల్ చేసింది అని చెప్పారనమాట. సో దానికి మీరేం ఆన్సర్ ఇస్తారు? 2022 వరకు కేసు లేదు అని చెప్తున్నారు వాళ్ళు. 2022 వరకు మస్తాన్ సాయి తప్పు చేయలేదా? ఆ పాయింట్ అసలు రాట్లా. 2022 వరకు మస్తాన్ సాయి వీడియోలు తీయలేదా? మస్తాన్ సాయి వీడియోలు ఎప్పటి నుంచి తీస్తున్నాడు, ఎవరితో మొదలు పెట్టాడు? ఫస్ట్ వీడియో ఎవరిది అంటే వాళ్ళ కోడలిది. అక్కడి నుంచి లావణ్య వరకు జరుగుతూనే ఉంది అది. ఒక లావణ్య ఎండ్ కార్డు పెట్టడానికి నేను నా జీవితం కోల్పోతూ నుంచున్నాను రోడ్డు మీద. ఈరోజు లావణ్య జీవితం రోడ్డు మీదకి రావడం కాదు, రోడ్డు మీదకి వచ్చి నుంచున్నాను. ఏదైనా కానివ్వండి. సో అంటే మీ వెర్షన్లో 2022 దాకా కేసులు లేవంటున్నారు, కానీ 2022 దాకా నా కొడుకు తప్పు చేయలేదు అని చెప్పట్లేరు కదా అని మీరు అంటారు. తప్పు చేశాడు అని ఫస్ట్ వాళ్ళని ఒప్పుకోమనండి. లేదు అంటే నేను కూర్చొని ప్రూవ్ చేస్తాను, 1 minute ప్రూవ్ చేస్తాను. ఓకే. సో ఇంకొకటి కూడా చాలా మంది కూడా మాట్లాడుతుంది ఏంటి అని అంటే, లావణ్యనే చాలా మంది అమ్మాయిలకి ఇంటికి తీసుకొచ్చి డ్రగ్స్ ఇచ్చేసి వాళ్ళని న్యూడ్గా వేరే అబ్బాయిలతో కలిపిచ్చేసి, ఈ మాట ఒక అమ్మాయిగా నాకు అనడం కూడా కొంచెం సిగ్గైతుంది. ఎదుట మీరు కూడా ఒక ఉమెనే ఉన్నారు. సో అయినా ఓపెన్గా అడుగుతున్నా, మీరే వేరే అబ్బాయిలతో దగ్గరుండి సెక్స్ చేయించి వీడియోస్ తీసి ఆ అమ్మాయిలని నెక్స్ట్ డే నుండి బ్లాక్మెయిల్ చేసి చాలా టార్చర్ చేశారు, వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకున్నారు, డబ్బులు డిమాండ్ చేశారు. అందుకోసమనే ఇవన్నీ తెలిసే రాజ్ తరుణ్ మీ దగ్గర నుండి వెళ్ళిపోయారని కొంతమంది అమ్మాయిలు కూడా బయటకు వచ్చి లాస్ట్ టైం మనం చూస్తున్నాం కదా, ఇది కూడా ఉన్న ఒక మాటే. సో దానికి ఏం చెప్తారు? సో అలా వచ్చిన అమ్మాయిల్లో ఇద్దరండి. ఒకటి స్వాతి దుగ్గిరాల, 2 ప్రీతి చౌదరి. స్వాతి దుగ్గిరాల అనే అమ్మాయిని నేను అసలు ఇప్పటిదాకా లైవ్గా కూడా చూడలేదు. అమ్మాయితో నేను అలా చేయించడానికి. ఆ అమ్మాయి నాకు ఎప్పుడు పరిచయం, ఆ అమ్మాయి మస్తాన్కి ఎప్పుడు పరిచయం. మస్తాన్కి ఆ అమ్మాయి 6-7 yearsగా పరిచయం అండి.
నాకు అమ్మాయి 1.5 year మా వీడియోస్ గురించి ఆ అమ్మాయికి ఎప్పుడైతే మెసేజ్ చేశానో అప్పుడే పరిచయం. సో అది జరగలేదు. ఆ అమ్మాయి మస్తాన్ కోసం వచ్చి కేసు పెట్టింది, నేను బ్లాక్మెయిల్ చేయలేదు. 2 ప్రీతి చౌదరి వీడియో నేను తీసుంటే ఆ వీడియో చూపించమనండి. ప్రీతి ఏ అబ్బాయితో ఉంటే నేను వీడియో తీశాను. ప్రీతి ఉదయ్ గర్ల్ ఫ్రెండ్గా నాకు వచ్చి పరిచయం అయింది. అతని వల్ల ఏదో అబార్షన్ ఏదో జరిగింది ఆ అమ్మాయి, కానీ ఒక అక్కగా నాకు ఒక అక్క లేదు, చెప్పుకోవడానికి ఎవరూ లేరు, మా అమ్మకి చెప్పుకోలేని పరిస్థితి, నేను రావచ్చా నీ దగ్గరికి అని అలా వచ్చిన ఒక అమ్మాయి మాత్రమే. అప్పుడు నా సైడే ఉంది. హానెస్ట్గా ప్రీతికి నిజం తెలుసు. ఎందుకు ఇప్పుడు రివర్స్ అవుతుంది అని అంటే కేవలం ఉదయ్ కోసం అవుతుంది. ఎందుకంటే ఉదయ్, చింటూ, మస్తాన్ సాయి వీళ్ళందరూ ఒక బ్యాచ్ కాబట్టి ప్రీతి అటు సైడ్ టర్న్ అయింది తప్ప నాకు ప్రీతికి ఎటువంటి ఎనిమిషిప్ కూడా లేదు. ఓకే, రీసెంట్గా కూడా ఒక 4-5 days బ్యాక్, 1 week బ్యాక్ వచ్చిన ఒక వీడియోలో ప్రీతి లావణ్యని ఒక పబ్ నుండి కంప్లీట్గా బ్యాన్ చేసేసారు. లావణ్య ఆ పబ్లో ఉన్న వాళ్ళకి డ్రగ్స్ అమ్ముతుందని తెలిసేసి వాళ్ళు వద్దు అని చెప్పడం వల్ల, పబ్ వాళ్ళు వద్దు అని చెప్పడం వల్ల లావణ్య వాళ్ళని బెదిరించింది. సో అక్కడ గొడవలు జరిగినాయి, అందుకని లావణ్యని కంప్లీట్గా బ్యాన్ చేశారు పబ్కి అందుకు అని ఒక మాట చెప్పింది. చెప్పుండొచ్చు, బట్ నేనైతే దాన్ని కంప్లీట్గా డినై చేస్తాను. ఎందుకంటే నా చెవులతో కూడా నేను వినలేదు. ఒకవేళ ఏమైనా అనుకుంటున్నారన్నా సరే. అదే ప్రీతి నేను క్వశ్చన్ చేస్తున్నా, ప్రీతి ఏ క్లబ్బో కొంచెం పేరు చెప్తే రా, పోనీ నువ్వు కూడా రా ప్రీతి, కలిసి 2 years అవుతుంది కదా, పార్టీకి వెళ్దాం. నేను కూడా వెళ్ళి 2 years అవుతుందండి పార్టీకి. అదే పార్టీకి వెళ్దాం. అదే మేనేజ్మెంట్ని మీరు అడగండి, ఎప్పుడైనా ఈ అమ్మాయి డ్రగ్స్ అమ్మడమో లేకపోతే ఒక డ్రగ్ ఇష్యూలో ఈ అమ్మాయి మీ క్లబ్లో ఏదైనా పోనీ ఇష్యూ అయిందా, పోనీ అమ్మిందా, పోనీ మీ క్లబ్ ఏదైనా ఈ అమ్మాయిని బ్యాన్ చేసిందా, అది ఏ పేరో చెప్పమనండి, వెళ్దాం. ఇఫ్ దే సే ఓకే, ఏమన్నా అది ఓకే. ఇప్పుడు నేను నో అని చెప్పినా మీరు నమ్మే పరిస్థితి కాదేమో, అదే మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్దాం. పోనీ నేను రాకపోయినా మీరు పర్సనల్గా వెళ్ళి అడగండి. ఓకే, సో లావణ్య పైన మస్తాన్ సాయి అనే అతను ఆ రోజు అటాక్ చేశాడు. ఆ తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. దాని తర్వాత కూడా మళ్ళీ మీ మీద అంటే అటాక్స్ కానీ మీ మధ్యలో ఫిజికల్ రిలేషన్షిప్ కానీ జరిగిందా? మళ్ళీ ఆ కేసు తర్వాత జరగలేదండి. నేను వచ్చి నా లైఫ్ నేనే చూసుకుంటున్నాను. ఈ స్వాతి అనే అమ్మాయితో కేసు పెట్టించాడు. ఏంటి అని అడిగితే నా యాంటిసిపేటరీ బెయిల్కి మాత్రమే అన్నాడు. సో నాకు పోలీసులు కూడా ఏం ఫోన్ చేయలేదు ఆ స్వాతి అనే అమ్మాయి కేసు పెట్టిన తర్వాత, విచ్ వాజ్ హ్యాపెండ్ ఇన్ June అండి. ఓకే, సో మస్తాన్ కూడా బెయిల్ కోసం తీసుకుంటున్నాడేమో, సరే ఇంకా అతను తిప్పలు అతను బండి అని వదిలేశాను నేను. సెప్టెంబర్లో మళ్ళీ మస్తాన్ని కలవడానికి కారణం ఏంటంటే వరలక్ష్మి డ్రగ్ కేసు అని ఒకటి అయ్యిందండి. అప్పుడు దాంట్లో A11గా నన్ను పెడితే ఇదేంటి మస్తాన్ ఇది ఎప్పుడు జరిగింది అని, ఎందుకంటే ఇప్పుడు మస్తాన్ వీడియోస్ తీసాడని ఎలా అయితే అంటానో అదే డ్రగ్ కేసులో నాకు మస్తానికి సంబంధం లేదు అని అంటాను. ఎందుకంటే అందులో రాసిన 1 gram ఆఫ్ కొకైన్ ఏదైతే ఇచ్చామన్నారో అందులో మాకు సంబంధం లేదు. ఆ టైంకి నేను కాశీలో ఉన్నాను, మస్తాన్ ఎక్కడో ఉన్నాడు, అండ్ మేము కలవలేదు, అది జరగలేదు కూడా. ఏంటి అని అన్నప్పుడు మాత్రమే ఆ కేసు గురించి మేము కలవడానికి జరిగింది. ఎందుకంటే మేము కలిసి క్వాష్ చేద్దాం అనుకున్నాం. మధ్యలో మీ ఇద్దరి మధ్యలో తర్వాత కానీ ఇంతవరకు మళ్ళీ ఎప్పుడు కూడా మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి ఫిజికల్ గా అనేది జరగలేదు. సో సెప్టెంబర్లో ఎప్పుడైతే డ్రగ్ కేసులో నా పేరు అయిందో మేము వెళ్ళి SOT వాళ్ళతో మాట్లాడుకున్నాం, క్లియర్ చేసుకొని వచ్చాము. డిసెంబర్కి నేను US వెళ్తున్నా అని నేను SOT వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. జనవరి ఎప్పుడైతే మళ్ళీ నన్ను అరెస్ట్ చేసి నేను ప్రిజన్కి వెళ్ళేసి వచ్చానో ఆ తర్వాత నుంచి నన్ను ఎవరు అరెస్ట్ చేయించారు అన్న దగ్గర నేను తెలుసుకుంటున్న ప్రాసెస్లో నాకు మస్తాన్ అని తెలిసిందండి. మస్తాన్ అని ఎప్పుడైతే తెలిసిందో ఇంకా నా రాజు వెళ్ళిపోయాడు, నా జీవితం వెళ్ళిపోయింది. లైఫ్లో ఎన్ని పడకూడని మాటలు ఇప్పుడు మీడియా ముందు పడుతుండొచ్చు, అప్పుడు నా పేరెంట్స్ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి పడ్డాను, ఆల్రెడీ పడ్డాను, జైలుకి వెళ్ళొచ్చాను, ఇంకా నేను ఎందుకు వదలాలి నిన్ను అని నేను మస్తాన్తో మాట్లాడడం జరిగింది, వీడియో కాల్స్ మాట్లాడడం జరిగింది. అతను రికార్డ్ చేసుకుంటాడని కూడా తెలుసు, కాకపోతే ఇంకా నాకు తప్పలేదు. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు రాజ్ తరుణ్ గారు మీ దగ్గర నుండి వెళ్ళిపోయారు, సెల్ఫిష్ గానే వెళ్ళిపోయారు అనేది మీ మాటల్లో చెప్తున్నారు. ఓకే, తన కెరియర్ కోసం అని చెప్పేసి డ్రగ్స్ కానీ ఇలాంటి కేసెస్లో ఉన్న అమ్మాయితో ఉంటే కనుక లైఫ్ నిజంగానే క్వశ్చన్ మార్క్లో ఉంటే తనకున్న ఏదైతే రెప్యుటేషన్ ఉందో బయట అది డెఫినెట్గా డౌన్ అవుతూ వస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయం అనేది కొంతవరకు కరెక్టే అనుకోవచ్చు. సో కానీ అంటే బయటకు వచ్చారు మీరు, బయటకు వచ్చిన తర్వాత తను వస్తాడు అన్న నమ్మకంతో వెయిట్ చేయాల్సింది, కానీ అనవసరంగా మళ్ళీ ఏమంటారు మస్తాన్ సాయికి వీడియో కాల్స్ అని చెప్పి మాట్లాడడం అని చెప్పేసి, అంటే ఆ టైంలో కూడా మీరు ఒక్క సెకండ్ ఆలోచించలేదు. ఇవన్నీ నేను చేస్తే ఈ చిన్న విషయానికే వెళ్ళిపోయిన రాజ్ మళ్ళీ ఎలా తిరిగి వస్తాడు అనుకున్నారు? రాజ్ రాడు అని నాకు అప్పటికే తెలుసండి. ఓకే, రాడని తెగించేసి అంతా చేసేసారు. అయితే రాజ్ రాడని తెలుసు, రాజ్ రాడు కూడా. తను మరి నేను ఇష్టం లేక రాలేదో లేకపోతే ఇప్పుడు మస్తాన్ మీద తోస్తాడో ఒక డ్రగ్ కేసు తోస్తాడో కానీ రాడు అన్నది అయితే నాకు అప్పటికే అర్థమైపోయింది. రాడు అని తెలిసిన అతని మీద మళ్ళీ కేసు ఎలా పెట్టారు? అందుకే కదా పెట్టాను రాడనే, అంటే తెలిసింది కదా, ఇంకా మాల్వితో ఉన్నాడు కదండి. అవును, ఇప్పుడు మీ దగ్గరికి రాడు అని తెలిసింది మీకు, తెచ్చుకోవాలనే కదా.
కేసు పెడితే వచ్చేస్తాడా? నేను అదే అనుకున్నాను అప్పుడు. ఓకే, నేను ఇప్పుడు పిచ్చిదాన్నో ఫూలో నాకు తెలియదు, కానీ పెడితే వస్తాడనే పెట్టాను. ప్రపంచంలో నేను రాజు వద్దు నాకు వదిలించుకోవాలి అని పెట్టలేదు. మన ప్రపంచంలో ఇప్పుడు మన అబ్బాయిలలో నార్మల్గా అంటే మనం చూస్తున్న అబ్బాయిలలో చుట్టుపక్కల ఉన్న మీ అన్న తమ్ముడు లేదంటే ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఒక అమ్మాయి పైన ఇలాంటి రాంగ్ కేసెస్ అవుతున్నాయి అంటేనే ఫస్ట్ కొంచెం ఆలోచిస్తాడు. ఎంత మనం ముందు జరిగినా ఏం జరిగినా దెబ్బ మీద దెబ్బ జరుగుతూ ఉంటే తను సెల్ఫిష్గా వెళ్ళిపోయాడు అని అనుకుందాం. కానీ తర్వాత అయినా సరే తను మనసు మార్చుకునే అంత గ్యాప్ కూడా మీరు ఇయ్యకుండానే ఇమ్మీడియట్గా మీరు వెళ్ళిపోయి రాజ్ నన్ను మోసం చేశాడు, రాజ్ నన్ను వాడుకొని వదిలేశాడు, ఇంకా రాజ్ నన్ను ప్రెగ్నెంట్ చేశాడు, నేను ఇదయింది అదయింది నాకు ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్పేసి కంప్లీట్ కేసులు పెట్టిన తర్వాత ఏ అబ్బాయి అయినా తిరిగి వస్తాడా అసలు? సో ఇప్పుడు అది ఏ అబ్బాయి అయినా తిరిగి వస్తాడన్నది మీరు అబ్బాయి వర్షన్ చెప్పారు. నేను నా వర్షన్ నా పేరు చెప్పుకుంటాను. ఇలా ఇంత జరుగుతున్న వాటిల్లో రాజు కోరిక మేరకు ఎప్పుడు రాజ్ తరుణ్ ఇన్వాల్వ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ రాజు వరకు వస్తుందేమో అన్న దగ్గర వాళ్ళ షరీఫ్కి కానీ వాళ్ళందరికీ కూడా నేను కొన్నిసార్లు చెప్పుకోవడం జరిగింది ఏంటంటే ఇందులో రాజు గల సంబంధం లేదు, రాజు ఇన్వాల్వ్ చేయొద్దు, ఇంకా కావాలంటే మేము హౌస్ మేట్స్లా ఉంటాం అంతే, రాజుని అసలు అంతవరకు నేను చెప్పుకున్నాను ఎందుకంటే రాజు వరకు రావద్దేమో అని. అలా నేను అంత ఒక్కదాన్నే సఫర్ అవుతున్న టైంకి నేను ప్రిజన్కి వెళ్ళానండి. నాకు ఒక లాయర్ని పెట్టడమో అలాంటివి కూడా అతను చేయలే. పోనీ జైలుకి వచ్చి కలవడం లాంటివి కూడా చేయలేదు. సరే నేను బయటకు వచ్చి చూస్తే ఆల్రెడీ జైల్లో ఉన్న టైమే నా స్టేట్ ఆఫ్ మైండే నేను చాలా సఫర్ అవుతూ వచ్చాను. బయటకు వచ్చి చూస్తే నా రాజు వెళ్ళిపోయాడు. అక్కడ ఇంకా హాఫ్ డెడ్. నేను ఉండాల్సిన ఒక టైంలో నేను పీక్స్ టైంలో నువ్వు లేకపోతే ఇంకా నా స్టేట్ ఆఫ్ మైండ్ అప్పుడు అలాగే ఉందండి. భయంకరంగానే ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, అండ్ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇంకేమైనా కొంచెం క్లూస్ ఉన్నాయి ఇవ్వడం అంటే అది మస్తాన్ ఇవ్వడమే. మస్తానే నా దగ్గరకు వచ్చి మళ్ళీ నిన్ను ఇరికించింది రాజే అని కొన్ని రికార్డింగ్స్ వినిపించడం, అది ఇప్పుడు తెలుస్తుంది. బట్ అప్పుడు నాకు ఎలా అంటే నాకు హెల్ప్ చేస్తున్నట్టు చెప్పాడు రాజు. నేను వెనకాల ఏం చేశాడో, ఏ పోలీస్ అతనితో మాట్లాడాడో అనుకుంటూ కొన్ని రికార్డింగ్స్ కూడా వినిపించాడు. అండ్ రాజు నిజంగానే మాట్లాడాడు. అవి ఏంటంటే రాజుకి చెప్పారు వాళ్ళు ఏమని అంటే మేము చేస్తాము, నువ్వు సైలెంట్గా ఉండు అన్నాడు. రాజు సైలెంట్గా ఉన్నాడు. సో మీరు కేసు పెట్టారు కదా, అక్కడికి వెళ్ళి రాజ్ తరుణ్ గారు నన్ను ఇలా చీట్ చేశారు, మా ఇద్దరికి పెళ్ళి అయిపోయింది ఇది అని చెప్పారు కదా, ఆ టైంలో మీకు హెల్ప్ చేసింది దిలీప్ సుంకర గారు, రైట్, లాయర్. సో ఆయన ఏమన్నా పాయింట్స్ పెట్టించి మీతో కేసు పెట్టించాడా? లేదు అని అంటే అన్ని పాయింట్స్ కూడా మీ ఓన్గా మీరే రాసారా? అంటే పాయింట్స్ పెట్టించిన జరిగిన కథనే చెప్పడం జరిగింది. కొన్ని ఏమైనా ఎన్హాన్స్ చేసి ఉంటారు మీడియాలో మాట్లాడేటప్పుడు, ఎన్హాన్స్ చేయడం అయితే జరిగింది ఖచ్చితంగా. అవి కొన్ని నాకు కూడా ఇబ్బందిగా అనిపించాయి, రాజుకే కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కడుపు చేయడం అన్నది, రాజేం నన్ను రేప్ చేయలేదు, వాంటెడ్గా అబార్షన్ అని బేబీని చంపడం కూడా కాదు, హెల్త్ కాంప్లికేషన్స్ వల్లే అయ్యాయి. కాకపోతే అతని వల్ల డ్యామేజ్ అన్నదైతే నాకు కూడా జరిగింది కదా. ఇంత డ్యామేజ్ జరిగిన అమ్మాయిని కూడా నువ్వు ఎలా వదిలేస్తావు, మరి ఉండాలి కదా అన్న ఉద్దేశమే కానీ రాజుని చెడు చేయాలన్నది కాదు. అలా మీడియాలో జరిగింది కానీ కేసుల్లో అయితే అన్నీ నిజమేనండి. రాజు తప్పు లేకుండా లేదు, రాజు ఖచ్చితంగా తప్పు ఉంది. అక్కడ వరకు కూడా మీరు కేసు పెట్టారు రాజు కోసం అని చెప్పేసి, ఫైట్ చేస్తున్నాను అని చెప్పేసి స్టార్ట్ చేసిన కేసు మధ్యలోకి ఈ ఒకరి తర్వాత ఒకటి అంటే 7 months నుండి కూడా ఈ కేసు ఎట్లా అవుతుందంటే ఏదో ట్రెజర్ హంట్ టైప్లో అనమాట. అంటే స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ ఎవరు అంటే ఎట్లా అయిపోయిందంటే అసలు ఇంకా ఎంతమంది ఉన్నారో ఇందులో, ఎంతమంది బయటకు వస్తారో ఏంటో అనే ఒక క్యూరియాసిటీ జనాల్లో కలగడంతో పాటు ఈ కేసుని చూస్తున్నా అంటే నార్మల్గా ఈ రోజులల్లో పిల్లలు చాలామంది యూట్యూబ్ చూస్తున్నారు, చాలామంది ఫోన్లు యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ ఒక బ్యాడ్ మెసేజ్ తెలుసా? అంటే మీరు చేసిన ఒక 4-5 మనుషుల వల్ల, అంటే ఇంక్లూడింగ్ మీతో సహా నేను మొహం మీద చెప్తున్నాను, మీరు మీ హ్యాపీనెస్ల కోసం కానీ లేకపోతే మీ వాటి కోసం చేసిన ఈ ఏదైతే రచ్చ ఉందో దీనివల్ల చిన్నపిల్లలు చాలా ఎఫెక్ట్ అవుతారు. లేదండి, ఇప్పుడు నేను అదే హ్యాపీనెస్ కావాలి అనుకుంటే, లేదా మస్తాన్ సాయితోనే ఉండాలి అని అనుకుంటే, లేదా డ్రగ్సే చేయాలి అన్నదే మెయిన్ ఉద్దేశం అయితే నాకు రెండో రోజు ప్రాబ్లమే రాకూడదు కదా. అలా అనట్లేదు నేను. ఇప్పుడు మీరు వెళ్ళి పార్టీస్కి వెళ్ళడం అయినా కానీ అక్కడ ఇది జరగడం అయినా, అంటే మీ 4 మధ్యలో ఏదైతే 4-5 మధ్యలో జరిగిన ఏదైతే ఇదంతా రచ్చ ఉందో ఇది కంప్లీట్ ఈ రోజు ఇంత పెద్ద ఇష్యూ 4 మధ్యలో కాదండి, 2 మధ్యలోనే జరిగింది. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేసుకుంటూ వచ్చింది మస్తాన్ సాయి. ఈ రోజు కూడా నేను ఏ ఒక్కరిని ఇన్వాల్వ్ చేయలేదు, ఏ ఒక్క పేరు కూడా వాడలేదు. నాకు అన్యాయం జరిగింది, నేను వచ్చి కేసు పెట్టాను.
మీరు అన్యాయం జరిగిందని కేసు పెట్టారు. ఆ తర్వాత మస్తాన్ సాయి అనే అతను బయటకు వచ్చాడు. ఆ తర్వాత ప్రీతి అనే ఒక అమ్మాయి బయటకు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మీరు అంటున్న ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి బయటకు వచ్చింది. అందులో మధ్యలో ఉన్న ఎవరైనా అయి ఉండొచ్చు. అది మస్తాన్ బ్యాచా లేదంటే లావణ్య బ్యాచా రాజ్ తరుణ్ గారి బ్యాచా ఇవన్నీ పక్కన పెడితే ఒకరి తర్వాత ఒకరు పంపిస్తేనే వచ్చారు వచ్చారు. కానీ ఇప్పుడు చూస్తున్నా అంటే నా వర్షన్ ఏంటంటే చిన్నపిల్లలు ఎంతో మంది చూస్తూ ఉంటారు కదా ఫోన్లు కానీ ఇవి కానీ. సో వాళ్ళకి నిజమేంటనేది తెలీదు. వాళ్ళు అంటే డ్రగ్స్ అని ఇలాంటివి జరుగుతున్నాయని లేదంటే ఇదని అదని అంటే వాళ్ళ మైండ్ సెట్లో కూడా తెలియని ఒక థాట్ అనేది క్రియేట్ అవుతూనే ఉంటుంది. నిజంగా అంటే ఈ కేసు వల్ల చాలా మంది పిల్లలకి కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఫోన్లు వాళ్ళకి చూపించాలన్నా భయమే. అంటే ఈ రోజులలో ఈ ఒక్క ఇష్యూ అని కాదు, నిజంగా అంటే బయట జరిగే ఇప్పుడు మన సొసైటీలో జరిగే చాలా ఇష్యూస్ గురించి కూడా పిల్లలు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత దాన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చూడండి నార్మల్గా మస్తాన్ సాయి అని అతనే చూసుకుంటే ఆయన డైరెక్ట్ అంటే వైఫ్ అని కాదు లేదంటే ఇంకా ఏ ఆడపిల్ల అయినా సరే తన శరీరాన్ని రికార్డ్ చేస్తున్నాడు అంటే ఏ ఆడపిల్ల ఒప్పుకోదు. విలువలు ఉన్న ఏ ఆడపిల్ల అస్సలు ఒప్పుకోదు, రైట్? సో ఇలా రికార్డ్ చేసి సోషల్ మీడియాని కానీ హార్డ్ డిస్క్లని ఇప్పుడు నాకు నిజంగా నాకు ఒక ఏమంటారు టెన్షన్ స్టార్ట్ అయింది. ఒక హార్డ్ డిస్క్ని, ఒక ల్యాప్టాప్ని, ఒక స్క్రీన్ని, ఒక కెమెరాని ఇంత ఘోరంగా మిస్యూజ్ చేస్తున్నారు అసలు. అంటే ఫోన్ని కానీ ఎక్కడ పెడతారో తెలియదు, కెమెరాలు ఎక్కడ ఏంటో తెలియదు అసలు. ఇప్పుడు షాపింగ్ మాల్కి ఒక నార్మల్ షాపింగ్కి వెళ్దామని చూస్తే అక్కడ కెమెరాలు ఉన్నాయి అంటున్నారు. అంటే రోజుకొక న్యూస్ అనమాట. అంటే ఇప్పుడు మస్తాన్ సాయిని కూడా సపోర్ట్ చేయడానికి లేదు ఎవరు కూడా. నిజంగా అంటే ఈ పాయింట్లో నేను మీకు ఎందుకు ఈరోజు నేను ఇంటర్వ్యూకి వచ్చినాను అంటే లావణ్య ఒక్కటి తప్పు చేయలేదు. మస్తాన్ సాయి అనే అతను అసలు వీడియో రికార్డ్ చేయడం అనేది తప్పు. ఆ పాయింట్ కోసమే నేను ఈరోజు వచ్చా. ఆ పాయింట్ వల్లే ఇవన్నీ కూడా వచ్చాయి. ఇప్పుడు అందరికీ రాజ్ తరుణ్ పైన నేను కేసు పెట్టానని పరిచయం అవడం వల్ల ఈ మతలబ్ ఏంటి అని అనుకుంటున్నారు. కానీ మతలబ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దానివల్ల నాకు రాజ్కి విభేదాలు వచ్చాయి. దాని తర్వాత మాల్వి మల్హోత్రాతో అతను మాట్లాడడం వీటి వల్ల మిస్టేక్ ఇదంతా అయ్యాయి. కానీ ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే లావణ్య వచ్చి కంప్లైంట్ పెట్టింది, పోరాడుతుంది. ఒక్క అమ్మాయి మీద ఇంతమంది పడుతున్నారు కదా, అంటే ఎందుకు పడుతున్నారు? తప్పుదో డైవర్ట్ చేయడానికే పడుతున్నారు. అది తెలిస్తే వాళ్ళ ఫైట్ ఇంకా సాగదండి. నేను మస్తాన్ సాయి గారి పేరెంట్స్ది కూడా నేను చూసాను అనమాట, వీడియో కంప్లీట్గా చూసాను. చూస్తే నాకు అంటే వాళ్ళు మాట్లాడే మాటలు చూసిన తర్వాత నాకు లిటరల్గా వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు అంటే నిజంగా కొడుకు తప్పు చేశాడు అనేది ప్రూఫ్ ఉంది. ఎందుకు అంటే హార్డ్ డిస్క్లో ఇప్పుడు 3 కాదు, 2 కాదు, 1 కాదు, వాళ్ళ వైఫ్ అయినా సరే తనకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి అని అంటే డెఫినెట్గా అది రాంగే. సరే వాళ్ళ వైఫ్ తను ఇద్దరు కూడా కలిసి చేసుకున్నారు అంటే మరి వాళ్ళ వైఫ్ బయటకు వచ్చి అవునండి మేము ఇద్దరు ఒప్పందం ప్రకారమే వీడియోలు రికార్డ్ చేసుకున్నామండి అంటే ఓకే, పక్కన పెట్టండి. అందులో ఇప్పుడు మీ వీడియోస్ కూడా ఉన్నాయి, రైట్? మీ వీడియోస్ కాకుండా ఇంకా పలానా 4-5 అమ్మాయిల వీడియోస్ కూడా ఉన్నాయి. అసలు వీడియోస్ రికార్డ్ చేస్తున్నాడు అంటేనే తనకు ఒక ప్రాబ్లం ఉంది అని అర్థం. ఎగ్జాక్ట్లీ. అతను హ్యాబిచువల్గా దానికి అలవాటు అయిపోయి ఉన్నాడు. అండ్ ఇప్పుడు అది అతను 18-20s కూడా లేడండి, 34లో ఉన్నాడంటే రెస్పాన్సిబుల్ ఫాదర్గా ఉండాలి. అతను ఆపట్లేదు. ఏంటంటే నేను ఇంకొక మీడియా ఛానల్లో కూడా నేను ఒక వీడియో చూసాను అనమాట. 20 మంది అమ్మాయిలతో మస్తాన్ సాయి పబ్ పార్టీ ఇంట్లో సంథింగ్ అని చెప్పేసి పెట్టారు. అందులో చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు అసలు ఓపెన్గా చేస్తూనే ఉన్నారు. అంటే డ్రగ్స్ తీసుకుంటున్నారా లేదంటే ఆల్కహాల్ తీసుకుంటున్నారా ఏంటనేది ఒక వీడియో రిలీజ్ అయింది యాక్చువల్గా. అంటే రిలీజ్ అవుతున్నాయి అన్నీ కూడా, ప్రూఫ్లు ఉన్నాయి కదా. ఇప్పుడు మీడియా దగ్గర కానీ జనాల దగ్గర కానీ ప్రతి ఇంట్లో కూడా ఓపెన్ చేస్తే చూస్తూ ఉన్నారు. సో చూస్తూ ఉండి కూడా మా అబ్బాయి ఏ తప్పు చేయట్లేదు, మా అబ్బాయి ఏ తప్పు చేయలేదు, ఆ అమ్మాయి అంతా చేసింది అని అంటే ఆ వీడియోస్ అన్నింటిలో మరి మస్తాన్ సాయి ఎలా ఇంక్లూడ్ అయ్యాడు, ఎలా వచ్చాడు ఆ వీడియోస్ అన్నింటికి కదండి? అది లావణ్య పరిచయం కాకముందు వీడియోస్ ఇంకా మరి అన్ని వీడియోస్ రిలీజ్ అయ్యాయి. అందులో ఎక్కడైనా లావణ్య ఉందేమో చూపించమనండి. లావణ్య చేయించింది అనడానికి వాళ్ళెవరూ నా ఫ్రెండ్స్ కాదండి, వాళ్ళెవరిది కాదు. మరి ఇప్పుడు రాజ్ తరుణ్ నా మీద కోపం ఉండొచ్చు, కానీ నిజం మాట్లాడు రాజ్ తరుణ్ అని వాస్తవంగా మాట్లాడితే నోరు కనుక రాజ్ తరుణ్ ఇప్పితే రాజ్ తరుణ్ లావణ్య ఎలాంటిదో కూడా చెప్తాడు. ఎలాంటి పీపుల్ నా ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు. నేను నిజంగా అలాంటివి ఏం అలవాటు చేయించలేదు. అలవాటు చేయించుంటే నేను సర్వనాశనం అయిపోతాను. ఆ ఒక్క కారణం వల్లే నేను బతుకున్నానండి. దేవుడు కూడా కాపాడుతున్నాడు. నేను చేసిన పోరాటం అయి ఉండొచ్చు, లేకపోతే నిజం అయి ఉండొచ్చు. నిజం మాత్రం ఉంది. నేను అలవాటు చేయించలేదు. వాటి ఏటికి నేను సంబంధం కాదు.
వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం చెప్పారంటే ఆ వీడియోలో, మా అబ్బాయి దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయండి, సో ఆ అమ్మాయి చేసినట్టుగా కానీ వేరే వాళ్ళు చేసినట్టుగా కానీ ఇప్పుడు మేము అన్నీ బయట పెట్టలేము, బయట పెట్టి ప్రతి ఒక్కరిని ఈరోజు మేము సఫర్ అవుతున్నట్టుగా వేరే వాళ్ళు సఫర్ అవ్వడం మాకు ఇష్టం లేదు. సో మా అబ్బాయి బయటికి రాగానే అన్నీ కూడా లీగల్గా కోర్టుకి సబ్మిట్ చేస్తాడు ఆ అమ్మాయి లావణ్యకి సంబంధించి. సో ప్రతిదీ కూడా మేము లీగల్గానే వెళ్తాము, మేము మా అబ్బాయిది ఏ తప్పు లేదు ఇందులో. సో మా ఇంకా ఏమంటారు మస్తాన్ సాయి గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి కూడా లైక్ చెప్తున్నారంట, వాళ్ళ పేరెంట్స్కి ధైర్యం చెప్తున్నారంట, అత్తయ్య గారు మామయ్య గారు అసలు మీరు ఏం కంగారు పడకండి, సాయి ఏం తప్పు చేయలేదు, సో మన సైడే న్యాయం ఉంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు, మనమే గెలుస్తాము అన్నట్టుగా చెప్తున్నారంట. బట్ మీరు కట్ చేస్తే మీరేం చెప్తున్నారంటే ఆ అమ్మాయి మస్తాన్ సాయి ఓన్లీ బాబు కోసం మాత్రమే ఉంటున్నారండి, బట్ ముందే విడిపోయారు, ఏమంటారు మంత్లీ ఇంత ఇన్కమ్ ఇవ్వండి అని చెప్పేసి కూడా ఆ అమ్మాయి మస్తాన్ సాయితో మాట్లాడిన ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయని మీరు చెప్తున్నారు. అంటే ఎట్లుందంటే అసలు మొత్తము ఒక ఫోన్ ని ఏ రకంగా యూజ్ చేయకూడదు ఇప్పుడు ఆ రకంగా మీరు మొత్తం యూజ్ చేశారు. ఇప్పుడు ఒక సొంత భార్య ఒక భర్తని నాకు నువ్వు రికార్డ్ చేయకు, ఫస్ట్ నువ్వు రికార్డ్ చేయడం అలవాటు నీ దగ్గర నుంచే కదా మొదలైంది, మరి అదే భార్య పాసిబుల్ ఈ ఆడియో మాకు ఇస్తారా? డెఫినెట్గా. ఈ టాపిక్ వచ్చింది కాబట్టి మస్తాన్ సాయి గారిది ఏదైతే వాళ్ళ వైఫ్ మాట్లాడిన క్లిప్స్ ఉంటాయి కదా అవి మేము కొన్ని ప్లే చేస్తామండి, డెఫినెట్గా చూడండి. యా, అండ్ వాళ్ళ వైఫ్ అందులో డ్రగ్స్ది మెన్షన్ చేస్తుంది, విచ్ అతనికి లాంగ్ ఇయర్స్ నుంచి ఉంది అని. ఎంత అంటే ఇప్పుడు మనం చిన్నపిల్లలం కాదు, ఇంకా 18-20 లేం కదా, ఇంకా ఆపేద్దాము అని వాళ్ళ వైఫ్ స్వయంగా వాళ్ళ హస్బెండ్కి అంటదండి. అదే ఆడియో రికార్డింగ్లో నేను పంపిస్తాను. అండ్ 2015లో నుంచి భార్యాభర్తలు కలిసి చేస్తున్న ఫొటోస్ వీడియోస్ అండి అవన్నీ. అవి చూస్తే నాకు కూడా నేను షాక్ అయ్యా. అంటే అంత మస్తాన్ డ్యాన్స్ చేసే దగ్గర నుంచి కూడా అంత వాళ్ళు రికార్డ్ చేసుకుని పెట్టుకుంటున్నారు. ఇంకొక డ్రగ్ చేస్తున్నది ఎందుకు పెట్టుకోవాలండి? పోనీ పెట్టుకున్నాడంటే రేపు పొద్దున ఎక్కడో దగ్గర మస్తాన్ కదా అవసరం పడుతుందనే కదా. అలా ఎంతమంది డేటాను పెట్టుకుంటున్నాడు అతను. ఒక అమ్మాయి సిగరెట్ తాగుతున్నా పెట్టుకున్నాడు. 43 మంది అమ్మాయిలు ఉన్నారు అనేది మీరు చెప్తున్నారు కదా, సో 43 మంది అనేది మీరు ఎలా నెంబర్ ఫిగర్ అవుట్ చేశారు? సో ఆ రోజు మేము డిలీట్ చేస్తున్నప్పుడు అతను ఐక్లౌడ్లో ఫస్ట్ నేను స్వాతి అమృత అనే అమ్మాయి వీడియో కాల్స్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే డిలీట్ చేస్తున్నామో ఆ రోజు మేము ఈ అమ్మాయి ఎవరు అని కౌంట్ చేసిన నంబర్స్ అండి అవి. సో నా కళ్ళతో నేను చూశాను 44 మంది. అండ్ ఆ 44 మంది చూసిన ఏదైతే ఉందో వీడియో కాల్ అవతల పక్క అమ్మాయి స్క్రీన్ రికార్డ్ కూడా చేసుకుంది. సో వ్యాలిడ్ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. అతను ఈ రోజున ఫస్ట్ ఇద్దరు అన్నారు, హనీమూన్కి వెళ్ళాము 2017లో అన్న గర్ల్ ఫ్రెండ్ అన్నాడు, ఇద్దరిది కాస్త 4 వచ్చింది, 4 కాస్త 6 వచ్చారు. 6 కాదు 44 అన్నవి ఎవిడెన్సెస్ ఉన్నాయండి. సరే 44 కాదేమో 400 కాదేమో, ఒక్కది చేసినా తప్పే. ఆ ఒక్క అమ్మాయిదైనా సరే అతని భార్యది అతను చేసుకోమనండి, భార్య కాకుండా మిగతా అమ్మాయిలు అందరూ అతను సొత్తు కాదు, చేసుకోవడానికి ఇష్టం వచ్చినంత. అడిగితే కొట్టేస్తాడు, లేకపోతే డ్యామేజ్ చేస్తారు. ఇదే పరిస్థితి అయిపోయింది. కానీ ఎంత జరిగినా సరే నేను ప్రాణాలకైనా తెగించే ఉన్నాను. ఇప్పుడు నాకు భయమే, థ్రెట్ ఉంది నాకు ఖచ్చితంగా, కానీ నేను దాటేసే వచ్చి నుంచున్నాను. ఎక్కడి వరకైనా నేను కూడా వెళ్తాను అది ప్రూవ్ చేయడానికి. వాటి మస్తాన్ వాళ్ళు అదే వీడియోలో ఇంకోటి కూడా చెప్పింది ఏంటంటే, లావణ్య కొంతమంది పోలీస్ వాళ్ళని కొంతమంది మీడియా పర్సన్స్ని గుప్పెట్లో పెట్టుకొని మొత్తం ఆడిస్తుంది, వాళ్ళందరూ లావణ్యకి భయపడ్డారు, లావణ్య వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చింది, సో వాళ్ళందరి సహాయంతోనే ఇవన్నీ కూడా చేస్తుంది లావణ్య అని చెప్తున్నారు. దానికి ఏమంటారు? ఇప్పుడు అంతేమంది పోలీస్ ఆఫీసర్స్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జైలుకి వెళ్ళే పరిస్థితి నాకు రాదండి. జైలుకి వెళ్ళే పరిస్థితి సరే అయిపోయిందేమో, అటు నుంచి బయటకు వచ్చిన తర్వాత పరిచయమైన పోలీసులు అయినా సరే తర్వాత ఇన్ని కేసులు నా మీదైతే అవ్వకుండా నన్ను ప్రొటెక్ట్ చేసుకోగలరు కదా. ఆ మాత్రం ఎందుకు 7 కేసులు అవుతాయి? అది జస్ట్ ఆరోపణ మాత్రమే. అండ్ ఏ పోలీస్ ఆఫీసర్తో నేను వీడియో కాల్స్ మాట్లాడలేదు, కలవలేదు, సంబంధం ఎటువంటి సంబంధం లేదండి. డిఐ శ్రీనివాస్ గారితో నిజంగా ఆయనకు కానీ ఆయన ఫ్యామిలీకి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి అయినా సరే జరిగిన ఏదైతే ఉందో దానికి నేను నా తరపున క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే తప్పుగా పోర్ట్రే అయింది. డిఐ శ్రీనివాస్ గారు నా అరెస్ట్ చేసిన మనిషి ఆయనంతటా ఆయనే ఇదొక తప్పు కేసు అని నాతో మాట్లాడారు. ఇప్పుడు ఏది జరిగినా సరే రాస్తారని వెనక్కి రాలేడు కదా. వీడియోలో అసలు ఎవరితో మాట్లాడుతున్నారు? నేను మస్తాన్ సాయితో మాట్లాడుతున్నానండి, అందుకే మీకు ల్యాప్టాప్ తెచ్చాను చూపిద్దామని. ఆ క్లిప్ కూడా ఇస్తాను, ప్లీజ్ ప్లే చేయండి. ఎందుకంటే అవతల పక్కన ఉన్నది మస్తాన్ సాయి. మీరు ఇక్కడ అంటే మీరు మాట్లాడుతుంది ఇప్పుడు మీరు ఎలాగో మీ లైఫ్ పోయింది, ఓకే, అవతల ఉన్న మస్తాన్ సాయి ఆల్రెడీ బయటకు వచ్చేసాడు, కేసులో ఉన్నాడు కాబట్టి. సో అనవసరంగా ఇక్కడ ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన లైఫ్ మీ వల్ల రోడ్ మీదకి ఎక్కినట్టే ఖచ్చితంగా. అండ్ దానికి నేను ఎప్పటికైనా సరే ఆయన కోసం స్టాండ్ తీసుకుంటాను. ఎందుకంటే జరిగింది అంటే జరిగిందని చెప్తాను. ఎందుకు ఇవ్వలేదు డిపార్ట్మెంట్ దగ్గరే ఉందండి, అది హార్డ్ డిస్క్ లో ఉన్న వీడియోనే. అది ఎక్కడో నేను ఇప్పుడు అందరూ రాంగ్ గా పోర్ట్రే చేశారు అని చెప్పేసి మీరు మీడియా ముందుకు వచ్చేసి చెప్పారా ఈ మాట? చెప్పాను కదండి, డే 1 చెప్పాను. ఎప్పుడైతే ఆయన డిఐ గారిది ఇలా అటాచ్ చేశారు అని తెలిసిందో నెక్స్ట్ డే వచ్చాను, అతనికి సారీ చెప్పాను అండ్ ఫ్యామిలీకి కూడా చెప్పాను. బికాస్
నోవే రిలేటెడ్ ఇది, వాళ్ళ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతున్నట్టే కదండి. ఇంత పెద్ద మచ్చ, సంబంధం ఉంది అన్నది ఇంకా పెద్ద మచ్చ అది. ఇప్పుడు వేరే కేసు పరంగా మాట్లాడడం అన్న వేరు, కానీ సంబంధం అన్న మాట ఇది కదా. వాయిస్ కంప్లీట్ గా కూడా మీరు మాట్లాడుతుంది మస్తాన్ సాయి, వీడియో మస్తాన్ సాయితో అండి, వీడియో మస్తాన్ సాయి, ఆడియో. సో మస్తాన్ సాయితో వీడియో కాల్లో ఉన్న నేను ఏం చెప్పానంటే, బికాజ్ ఆయన అదే మీరు అన్నీ తేగలుగుతారు, రాజస్థాన్ తేగలరా అని అంటే, నేను వెళ్ళి కలుస్తానని చెప్పి డిఏసార్ వెళ్ళి అరెస్ట్ గురించి అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాజస్థాన్ని హైటెక్ సిటీలో కలిశారండి. పర్సనల్గా కలిశారు. అయ్యా నువ్వు ఇలా కరెక్ట్ కాదు, వదిలేయడం అన్నది కరెక్ట్ కాదు అంటే, నేను వచ్చే సమస్య లేదండి, నేను రాదలుచుకోలేదు అన్నాడు, కేసు పెట్టక ముందనమాట. అదే విషయం నేను మస్తాన్ సాయికి చెప్పాం, ఇలా డిఏసార్ నాకు అంతా చెప్పారు అండ్ సారీ చెప్పారు, ఒప్పుకున్నారు అండ్ రాజస్థాన్ని కూడా కలిశారు అంటే, నిజంగా మాట్లాడుతున్నావా, ఏది ఫోన్ చేయి ఒకసారి ఇలా అన్నాడు. సో నేను అది కూడా ఎందుకు చెప్పాను ఇదంటే, ఇఫ్ హ్యావ్ ఎ పర్సన్, నా వెనకాల కూడా ఎవరో ఒకరు ఉన్నారు అంటే మస్తాన్ నన్ను ఏం చేయకుండా ఉంటాడని. ఎందుకంటే ఆల్రెడీ నా పైన ప్లాన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. ఓకే, శేఖర్ భాషతో ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో అవి బ్యాక్ ఎండ్గా ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అసలు శేఖర్ భాషకి ఉన్న ఈ కేసుకి సంబంధం ఏంటండి? ఏమీ సంబంధం లేదండి, ఏమీ సంబంధం లేదు. మస్తాన్ సాయి పురమాయించిన ఒక మనిషి అయి ఉండొచ్చు, లేదా ఫేమ్ కోసం వచ్చిన ఒక మనిషి ఉండొచ్చు. మస్తాన్ సాయి అనే టాపిక్ రాకముందు నుండే మీరు ఎప్పుడైతే ఏమంటారు, లైక్ ఐ థాట్ అంటే రాజ్ తరుణ్ పైన కేసు పెట్టినప్పుడే, గారి పైన కేసు పెట్టగానే శేఖర్ భాష గారు బయటకు వచ్చి లేదండి లావణ్య ఇలాంటి అమ్మాయి అలాంటి అమ్మాయి అని చెప్పేసి ఆయన మాట్లాడడం స్టార్ట్ చేశారు. తర్వాత మస్తాన్ సాయి గారి కేసు వచ్చింది. సో రాజ్ తరుణ్ అనే అతను ఒక ఆడియో ఇచ్చాడు అని అనుకున్నాను. రాజ్ తరుణ్ కాదు అసలు ఆడియో ఇచ్చింది, మస్తాన్ సాయి ఇచ్చాడు. డే 1 నేను రాజ్ తరుణ్ వాళ్ళ మమ్మీని, రాజ్ తరుణ్ లంజా కొడుకని తిట్టాను అన్న ఆడియో పట్టుకొని సర్క్యులేట్ అయ్యాడు అంత మీడియా అంతా. ఆ రోజు నుంచే మస్తాన్ సాయి నేను కేసు పెడతానని తెలుసు, నన్ను మీడియాలో డీఫేమ్ ఇలా ఈ అమ్మాయిని చెయ్యాలి అని తెలుసు. ఇంత డీఫేమ్ అయిన ఒక అమ్మాయే నాకు పైన తప్పుడు కేసు పెట్టిందండి, నాకు కానీ మా దర్గాకు కానీ ఇటువంటిది ఏం సంబంధం లేదు అని అతన్ని ఈ మీడియాలో మాట్లాడినవన్నీ ఎవిడెన్సెస్ క్రియేట్ చేసుకుంటూ కోర్టులో కేసు కొట్టేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడండి మస్తాన్ సాయి. ఓకే, సో ఇదంతా ముందు నుంచి ఉన్న ప్రాపర్ ప్లాన్. ఓకే, సో ఇప్పుడు మిమ్మల్ని చూసే ఎవరైతే ఆడియన్స్ కానీ ప్రజలు కానీ వాళ్ళందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, లావణ్య నిజంగా రాజ్ తరుణ్ని ప్రేమించి తనని పెళ్లి చేసుకుంది, ఏమంటారు తనని తిరిగి తీసుకురావడానికే ఇదంతా చేసిందా, లేదంటే రాజ్ తరుణ్ని డబ్బుల కోసం వాడుకుందా అని చాలామందికి ఉన్న డౌట్. దానికి ఏం చెప్తారు? లవ్ చేశారా లేదంటే డబ్బుల కోసం వాడుకొని ట్రాప్ చేశారా? లవ్ చేశానండి. రాజ్ తరుణ్ అంటే నాకు ప్రాణం. ఇప్పుడు నా మనిషి రూపాయి నేను తింటానేమో, నా దగ్గర ఉన్న రూపాయి నా మనిషి తింటాడేమో, అంతకు మించి ఎప్పుడు రాజేదో నాకు కావాలి, లేకపోతే నాకు సంబంధం లేని మనిషి నాకు కావాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు, తీసుకొని కూడా. నిజంగా లవ్ చేసిన మీరు ఒక ఆడియో కాల్లో నేను విన్నాను, నార్మల్గా మీరు మస్తాన్ సాయి గారు మాట్లాడుకుంది, నా వీపు పైకి ఎక్కు, నా గుండె నీ దగ్గరనే ఉంది కదా అనే ఒక ఆడియో రికార్డ్ వచ్చింది కదా. మరి అదేంటి, ఆయనని లవ్ చేసినప్పుడు నా గుండె నీ దగ్గర ఉంది అని మస్తాన్ సాయితో ఎలా మాట్లాడారు? సో వీపు పైకి ఎక్కదా అన్నదానికి నేను క్లారిటీ ఇస్తాను మీకు. అదే ఫుల్ వీడియో ఉంటే నాకు నడుము నొప్పి వస్తుంది అదని. మస్తాన్ ఫస్ట్ ఎవరినున్నా సరే, అమ్మాయి ఉన్నా అబ్బాయి ఉన్నా, ఒకసారి వీపు తొక్కవా అంటాడు. ఓకే, ఒక్కొక్క బాడీ వెయిట్ని తీసుకోగలదండి. నేను ఎక్స్ప్లెనేషన్ ఇది మళ్ళీ సమర్థించుకోవడం చెప్పట్లేదు. సో నేను నా బాడీ పైన ఇప్పుడు ఎవరిని ఎక్కించుకోగలను? 20 kgs వరకు ఎక్కించుకోవడమో, లేకపోతే ప్రెషర్. ఇది ఆ రోజు డిస్కషన్ కూడా అదే. అంటే అది ఎప్పుడు మాట్లాడాను మళ్ళీ దాని డేట్ కూడా మీరు చూడండి. నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చిన తర్వాతే. నేను మస్తాన్తో మాట్లాడలేదు అని నేను చెప్పట్లా. ఈరోజు వస్తున్న వీడియో కాల్స్ కూడా వస్తాయని కూడా నాకు తెలుసు. నన్ను బెదిరించింది కూడా వాళ్ళు అదే, వదులుతామని నాకు తెలిసి కూడా నేను మాట్లాడాను. నేను చేసిన తప్పుల్లో వన్ ఆఫ్ ద మిస్టేక్ అది కూడా అండి. చాలా మంది అనుకుంటుంది ఏంటంటే, ఆ రోజు చేసేవన్నీ చేసింది, ఇప్పుడు వచ్చి ఇవన్నీ బయటకు వచ్చేసరికి అన్ని కవర్ చేస్తుంది లావణ్య. ఇప్పుడు నేను గుంటూరు కేసులోని మస్తానీలో డ్రగ్స్ ఇస్తాడు, మస్తానీలా వీడియోస్ తీస్తాడని చెప్పినప్పటికీ నా దగ్గర సాక్ష్యాలు లేవు. ఇప్పుడు ఏదైతే అవతల పక్క అమ్మాయి స్క్రీన్ రికార్డ్ చేసింది అన్నానో ఆ అమ్మాయి దగ్గర ఉంది, కానీ ఇంకా నా దగ్గర లేదు. బికాస్ షీ డిడ్ స్క్రీన్ రికార్డింగ్. అప్పుడు నా దగ్గర ఏమీ లేవు. ఏవి సాక్ష్యాలు లేకుండా నేను ఒకరిని ఎలా నమ్మించగలను, ఏం చూపించగలను? అందులో డ్రగ్ కేసులో నేను ఎప్పుడైతే వెళ్ళొచ్చానో నా ఫోన్ డివైజెస్లో నుంచి కూడా చిన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాపీ చేసుకోవడం జరిగింది, డిలీట్ చేయడాలు జరిగాయి. నా దగ్గర ఎవిడెన్సెస్ లేవు. నేను తిరిగి అతనితో మాట్లాడడానికి, తిరిగి తీసుకోవడానికి, నన్ను ఇంత డ్యామేజ్ చేసిన అతను, రాజ్ తరుణ్ వెళ్ళిపోవడానికి కారణమైన మనిషి, నేను ఎందుకు వదులుతాను? ఇంకా నేను ఒకటి క్రూయల్ మనిషిని కాదండి. అతని పైన నేను ఏదో దాడి చేసేయడానికి. చాలా మంది అంటున్నారు కదా, అంటే మీ గురించి అగెనెస్ట్ గా చెప్పే వాళ్ళందరే లావణ్య ఒక సైకో,
లావణ్య మెంటల్గా ప్రాబ్లం ఉంది, తను ఆల్రెడీ ట్రీట్మెంట్స్ కూడా ఏమంటారు తీసుకుంటుంది, తను అసలు మెంటల్గా కరెక్ట్గా లేదు, స్టెబుల్గా లేదు, తనకు ఒక సైకిక్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు కదా. సో మరి అది సో ఇప్పుడు మనం డ్రగ్ టెస్ట్ చేయించుకుంటున్నాం అన్న దాంట్లోని నా సిస్టంలోకి ఏమేం టాబ్లెట్స్ అయితే వెళ్తున్నాయో ఉంటాయి కదా, అదే ట్రీట్మెంట్లో ఉంటే నా బాడీలోకి ఏం వెళ్ళాయో రావాలి, లేదా సైకాలజిస్ట్ సైకాట్రిస్ట్ ఎవరున్నా సరే ఈ అమ్మాయి మా పేషెంట్ అని చెప్పమనండి. ఇంకా ఇప్పుడు నేను ఒకరి పైన మస్తాన్ పైన నిందేసినప్పుడు లావణ్య మంచిది, మా కొడుకు చెడ్డోడు అని అంటారా? అక్కడ లావణ్య మా కొడుకు మంచోడు వీడియోలు అందులో ఉండగా అదే అమ్మాయిలు బయటకు వచ్చి ఎందుకని ఇంకా సపోర్ట్ చేస్తారండి? అసలు ఈ లాజిక్ అస్సలు సెట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎవరికి సపోర్ట్ మస్తాన్ సాయికి ఇప్పుడు నార్మల్ గా చూడండి, మీకు కదా సపోర్ట్ చేయాలి వాళ్ళందరూ, ఎందుకని తిరిగి మళ్ళీ మీ గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు? ఇప్పుడు వాళ్ళందరికీ మస్తాన్ సాయి అతను లైఫ్ లో ఆల్రెడీ పోగొట్టేశాడు, వాళ్ళందరికీ ఇంకా వేరే ఆప్షన్ లేదు మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోవడం తప్ప. సో ఎగ్జాక్ట్లీ అంతమంది అమ్మాయిలకి వాళ్ళందరికీ ఇండివిజువల్గా నిన్ను చేసుకుంటానని హోపిస్తున్నాడండి. ఇప్పుడు సునైనా అనే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి వాళ్ళ 5 ఏళ్ళ బాబు 4 ఏళ్ళ బాబు ఉన్నాడు అతనికి, ఆమెకి మేబీ 4 years అనుకుంటా. వాళ్ళ హస్బెండ్ని వదిలేసి వచ్చి ఇతనికి ఉంపడగత్తగైనా నేను ఉంటాను అనేలాగుంది. మరి ఆవిడ డ్రగ్స్ కోసం ఉందా, సెక్స్ కోసం ఉందా, మనీ కోసం ఉందా, దేనికోసం ఉందో నాకు తెలియదు. కాకపోతే ప్రతి అమ్మాయినైనా సరే, పోలీస్ వారైనా సరే, మీరైనా ఒకవేళ బయటకు వస్తే అడగండి, నీకు ఏ వయసులో మస్తాన్ పరిచయం, నీ వర్జినిటీ తీసుకుంది ఎవరు? అలా ప్రతి అమ్మాయి ఉన్న అమ్మాయిలు అందరి వర్జినిటీ తీసుకున్న అబ్బాయి ఇతను. సో వాళ్ళకి డే 1 నుంచి ఇతను అలవాటు చేసి వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే 43 మంది లైఫ్లు లావణ్య వల్ల నాశనం అయ్యాయి, అందులో అర్పిత్ రెడ్డి అనే ఒక అబ్బాయి చనిపోయాడు బికాస్ ఆఫ్ లావణ్య. అంటే మస్తాన్ సాయి 44 మంది అబ్బాయిలో అర్పిత్ రెడ్డితో కూడా వీడియోస్ తీసాడా? అదే నాకు అర్థం. అర్పిత్ రెడ్డి అనే ఒక అబ్బాయి లావణ్య వల్లనే చనిపోయాడు అనేది వాళ్ళు ఓపెన్ గా ఇచ్చిన స్టేట్మెంట్. అది అర్పిత్ రెడ్డి ఎవరు తీసుకురమ్మనండి. సమ్ రెడ్డి అనే అబ్బాయికి కుటుంబం ఉంటుంది, మరి అది పోలీస్ కేసు అయితే ఎఫ్ఐఆర్ అవ్వాలి నా మీద, నేను నా వల్ల దేనికి చచ్చిపోయాడు అన్న కారణం ఉంటుంది. ఆరోపణలు ఇది వేయడం కాదు, రేపు పొద్దున సృష్టించి నిజంగా ఎవరైనా అర్పిత్ రెడ్డిని క్రియేట్ చేసి తీసుకొస్తారేమో, తీసుకురమ్మనండి, నో ప్రాబ్లం. అసలు అర్పిత్ రెడ్డి అనే అతను మీకు తెలియదు? అర్పిత్ రెడ్డి అని అయితే నాకు ఎవరు తెలియదు. అర్పిత్ అని ఒక ఫ్రెండ్ అయితే ఉన్నాడు, తను తన లైఫ్ లో ఏదో ప్రాబ్లమ్స్ వల్ల తను తన లైఫ్ లో సారీ సో అర్పిత్ అనే పర్సన్ మాత్రం మీకు తెలుసు. తను తన లైఫ్ లో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఏ ఇయర్ లో ఇది? సమ్ 2018-19 ఎప్పుడు లాంగ్. అప్పటికి అసలు మీకు ఈ అసలు మస్తాన్ సాయి పరిచయం ఇదంతా కూడా? మేము ఒక రోజు గోస్ట్ గురించి మాట్లాడుతూ, సూసైడ్స్ గురించి మాట్లాడుతూ, అందరు గోస్ట్ ఎక్స్పీరియన్స్ స్టోరీస్ చెప్పుకుంటారు కదా. ఇదేంటండి, అవును అర్పిత ఆత్మ నాలోనే ఉంది, అదంతా చేపిస్తుంది అని వాళ్ళ పేరెంట్స్ సంథింగ్ ఏదో చెప్పారు, అదేంటి? అది మస్తాన్ సాయి నాతో గొడవ పడుతూ, సో అదే స్టోరీ చెప్తున్నాను. చాలా ఫన్నీగా ఉంటుంది ఈ ఇష్యూ అండి. సో దయ్యాల గురించి మాట్లాడుతూ ఒక దాంట్లోని సూసైడ్ టాపిక్స్ మాట్లాడుతారు, ఎవరు లైఫ్లో జరిగిన స్టోరీస్ వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళందరికీ అర్పిత్ స్టోరీ చెప్పిందే నేను. సో నేను చెప్పిన కథనే వాళ్ళు నాకు తిప్పి చెప్తున్నారు. సో మస్తాన్ అనే అతను నన్ను కొట్టి నా అంత అరగొండ్ బిహేవియర్ నాది కాదు, నీ ఫ్రెండ్ అర్పిత్ వచ్చేసి నాతో కొట్టించాడు అని ఏదైతే కామెడీగా స్టార్ట్ చేసింది, ఇప్పుడు వాళ్ళు సీరియస్గా నా వల్ల ఒక అతను చనిపోయాడు అని. నా వల్లే నిజంగా అలా చనిపోతే దేవుడు కూడా ఊరుకోడు, నాకు తగిన శిక్ష నాకు పడుతుంది, అండ్ పోలీసులు ఊరుకోరు, దానికి తగిన శిక్ష కూడా నాకు పడుతుంది. నా వల్ల ఏ కారణమైనా చీమ చనిపోయినా సరే, నేను వెజిటేరియన్ అండి, ఒక జంతువునే చంపి తిన్ను, ఒక మనిషి ప్రాణాలకి నేను ఎలా కారణమవుతాను? ఇప్పటివరకు మీరు చేసిన అన్నింట్లో కల్లా, అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ మీ నుండి వెళ్ళిపోవడం కానీ, మీరు కేసులు పెట్టడం కానీ, ఒక అమ్మాయి ఏవైతే చేయకూడదో అవన్నిట్లలో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ లాస్ అయిపోయి వస్తూనే ఉన్నారు కదా. సో మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు, నేను ఏం తప్పు చేశాను అనేది ఆలోచించుకున్నప్పుడు మనకు కొన్ని సమాధానాలు దొరుకుతాయి. నేను ఇది చేసి ఉండకూడదు, ఇది చేసి నన్ను తప్పు అయిపోయి ఉంటుంది అని అనుకుంటాం కదా. అలా మీరు ఏం తప్పు చేశారని ఆలోచించుకున్నారు? నాకు అన్నిట్లో ఒకటేనండి, రాజ్ పైన కేసు పెట్టడమే నేను చేసిన తప్పు. అది ఒక్కటి తప్పు అంటారు, మిగతావి నేను ఏం చేసుకున్నా అది నా కోసం తీసుకున్న స్టాండ్ అండి. అది ఇప్పుడు భార్యకి ఏమైనా అయితే మరి భర్తే రావాలి, నా కోసం రాలేదు అని నేను
నా తప్పని నేను ఎలా అనుకోగలను? బస్ నా కోసం అయితే నేను స్టాండ్ తీసుకున్నాను. ఓకే, మనం చిన్న మిస్టేక్స్ చేయొచ్చేమో, లేకపోతే అవి సరిదిద్దుకునే మిస్టేక్స్ ఏమో. అతను చిత్రీకరించమన్న చాలా పెద్ద తప్పు. ఆ చిత్రీకరించడం మీదే నిన్ను అమ్ముకున్నాను అని నేను అన్ను. కానీ మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీయా లేదంటే కొంచెం సెటిల్డ్ డబ్బున్న వాళ్ళేనా? చిన్నప్పటి నుండి ఎలా మా పేరెంట్స్ నన్ను చాలా బాగా పెంచారండి. వాళ్ళు రూపాయి ఉంటే వాళ్ళు దాంట్లో 10 పైసా వాళ్ళు పెట్టుకుని 90 పైసా నాకు ఇచ్చిన పేరెంట్స్ అంత ముద్దుగానే పెంచారు. నాకు ఒంటి మీద దెబ్బ కానీ ఏది ఎక్కడ లోటు చేయలేదు. ఈవెన్ రాజ్ తరుణ్ అయినా సరే హీరో అయ్యాక వచ్చిన మనిషిని కాదండి నేను. జీరోతోనే మేము స్టార్ట్ అవ్వుకుంటూనే ఇప్పటివరకు ఇక్కడికి వచ్చాం. అందరికీ ఈమె హీరో విల్లా హీరో ఇది అంటారు, కానీ సడన్గా డబ్బులు చూసేసరికి, సడన్గా లగ్జరియస్ లైఫ్ వచ్చేసరికి ఈ పబ్బులని పార్టీలని అలవాటు అయిపోయి ఇక్కడ దాకా తీసుకొచ్చింది అని అంటే ఏమంటారు? అస్సలు కాదు అని అంటానండి నేను. 18 years నుంచి మేము 10,000 రూపీస్కి జాబులు చేసుకుంటూ, పార్ట్ టైం జాబులు చేసుకుంటూ వచ్చిన. పార్టీలు అనేవి మీకు వచ్చింది ఎప్పుడు మీ లైఫ్లోకి? పార్టీలు అన్నది నేను మానేసే ఒక 4-5 years అవుతుందండి. మొత్తం స్టార్ట్ చేసింది రాజే తీసుకెళ్ళాడు నన్ను కదా. సో అంటే ఇప్పుడు నార్మల్గా ఆలోచించండి. లేదు దానికి సంబంధం లేదండి. ఓకే, ఎందుకంటే అలా సంబంధం ఉంటే మేము 18లోనే మాకు ఈ దెబ్బలు తగులు ఉండాలి కదా. 18లో లావణ్య బయటకు వచ్చిందా? ఇప్పుడు లావణ్య ఎగ్జిస్టెన్స్ ఉందని మీకు తెలుసా అండి? అదే ఇప్పుడు మన నార్మల్గా పార్టీస్ని బ్లేమ్ చేయనండి, పార్టీస్ని బ్లేమ్ చేయను. పార్టీస్కి మనం వెళ్ళే పీపుల్ని బ్లేమ్ చేస్తాను. రైట్ పీపుల్తో వెళ్తే ఎవ్రీథింగ్ రైట్ ఉంటుంది, రాంగ్ పీపుల్తో అయితే రాంగ్ జరుగుతుంది. నాకు జరిగిన మస్తాన్ది యాక్సిడెంట్ రాంగ్ పర్సన్ అంటాను, రాంగ్ ఫ్రెండ్స్ అంటాను. రాజ్ తరుణ్ రాంగ్ అని, రాజ్ తరుణ్తో పార్టీకి వెళ్ళిన రోజులు ఉన్నాయి. మాకు ఎప్పుడేం ప్రాబ్లం అవ్వలేదండి. పార్టీస్, లగ్జరీ లైఫ్, పాష్ కల్చర్ అయితే కాదు, అది రాంగ్గా పోర్ట్రే అవుతుంది. మీరు చేసిన ఒక షార్ట్ ఫిలిము, అవును, ఆ మనిషి ఇంకొకరిని పరిచయం చేయడము, వాళ్ళు ఇక్కడికి రావడము, వీళ్ళు ఇంకొక మనిషిని పరిచయం చేయడం, ఇదంతా చైన్ ప్రాసెస్. అవును, కాకపోతే ఆ మనిషి 2013లో పరిచయం చేయలేదండి నాకు. 2013లో షార్ట్ ఫిలిం చేసాం. మళ్ళీ 2021 ఎప్పుడు అప్పటి వరకు మళ్ళీ టచ్లో లేమండి. ఏంటి ఆయన పేరు? యునీత్ రెడ్డి, చింటూ. యునీత్ రెడ్డి. సో దేవదాస్కి పెళ్ళయిందని ఒక షార్ట్ ఫిలిం చేసాము. ఒక 3 days ఏమో వర్క్ చేశాను అందులో. అలా నాకు పరిచయమే. బట్ యునీత్ రెడ్డి కూడా ఎప్పుడు ఇలా అయితే అవ్వలేదు. మరి ఒకరు తెలుసుంటే నేను కూడా దగ్గరికి రానివ్వను కదండి. ఒక మంచి పర్సన్గానే తెలుసు. మరి ఇంకా ఇదంతా అవ్వడం లావణ్య చేయాల్సిన కర్తవ్యమేమో. ఎందుకంటే US దాకా వెళ్ళిన నేను వెనక్కి వచ్చానండి. అది చిన్న విషయం కాదు. నేను ఒక కుక్క పిల్లనే వదిలేదు. నేను కుక్క పిల్లని అక్కడ 28 days క్వారంటైన్ ఇచ్చేయాలి. సింబల్ లేదా నేను నాది అయిపోయిందండి ఇమిగ్రేషన్. నేను US వెళ్ళిపోయా, 1.5 day ఉన్నాను నేను అక్కడ. నేను కుక్క పిల్లనే వదలలేదు. మనిషిని ఎలా వదులుకుంటాను అని రాజు కోసం పోరాడు కంప్లైంట్ పెట్టాను, కానీ రాజుని శిక్షించాలని కాదు. నేను రాజు పైన కంప్లైంట్ వెనక్కి తీసుకుంటున్నాను. ప్రాసెస్లోనే ఉంది. కూడా మీరు అంటే మీడియా ముందుకు వచ్చేసి సారీ చిన్నోడా అని చెప్పారు కదా. సో అంటే చేసిందంతా చేసి ఒక వర్డ్ సారీ అని చెప్తే చేసిందంతా, అయ్యో నేను చేసిందంతా చేసి సారీ చెప్తే పోవాలని కూడా అనట్లేదండి. రాజ్ తరుణ్ తప్పు చేయలేదు అనట్లేదు. రాజ్ తరుణ్ మిస్టేక్స్ ఇప్పుడు నేను బయట పెట్టినా నా పరువుని తీసుకున్నట్టే. చెప్పారు డ్రగ్ కేసులో నా అరెస్ట్ వెనకాల కారణం రాజ్ తరుణ్ అని నేను అనుకున్నాను. అనుకొని నేను కేసు వరకు వెళ్ళాను. ఒకవేళ నన్ను వదిలేస్తున్నాడు అని అంటే నా రాజు కోసం నేను రాజే వెనకాల ఉండి చేపించాడు అనుకొని కేసు పెట్టాను. నేను 15 ఏళ్ళ రిలేషన్షిప్ మీది అంత ఈజీగా ఎలా అనుకున్నారు? ఒక మనిషి ఇంత దిగజారి మీ మీద, ఒక ఆడపిల్ల మీద అసలు ఫేస్ చేయలేదు. మాల్వి మల్హోత్రా లేకపోయినంటే అనుకునేదాన్ని కాదు. అప్పుడు మాల్వి మల్హోత్రా నిజంగా నాకు ఛాలెంజ్ చేసింది. అండ్ నేను కంప్లైంట్లో పెట్టిన ప్రతిదీ వాస్తవమే అండి. కంప్లైంట్ అబద్ధం కాదు, కంప్లైంట్ ఫేక్ కంప్లైంట్ కాదు. రీసెంట్గా ఇచ్చిన కంప్లైంట్లో కూడా మీరు నేను తప్పు చేశాను అనేది కూడా మెన్షన్ చేశారు కదా. అంటే లైక్ ఏ ఆడపిల్ల కూడా అది మస్తాన్ సాయితో మాట్లాడుకున్నవి తప్పే కదండి. నేను తప్పు చేశాను, నేను తెలిసే మాట్లాడాను. కాకపోతే ఆల్రెడీ నన్ను మీడియాలో చూస్తుంటే శేఖర్ భాష తమ్నైల్స్తో పాటు ఎంత చెండాలంగా పెట్టించడంతో పాటు దాసరి విజ్ఞాన్ కానీ, శేఖర్ భాష గారు చెప్తే మీడియా ఛానల్స్ వింటాయని అనుకుంటున్నాను. శేఖర్ భాష చెప్తే వినడు. అతను తీసుకొచ్చి ఆడియో కాల్స్ వినిపించుకుంటూ తప్పదో పట్టిస్తున్నాడు. అవి కూడా నేను పర్సనల్గా ఇంట్లో కూర్చొని మాట్లాడాను, కానీ పబ్లిక్లో నేను ఎక్కడా చెండాలని చేయలేదు కదండి. నా అమ్మని తిట్టుకున్నాను, నా రాజుని తిట్టుకున్నాను, దానికి కారణాలు ఉన్నాయి. మీరు అందరూ చేసే ఇష్యూస్ వల్ల పోయేది ఎవరికి తెలుసా? అవతల ఉన్న ఆడపిల్లల పరువు తెలుసా? నిజంగా నేను అంటే మరి ఇదే క్వశ్చన్ మీరు శేఖర్ భాష అడగలేదా? లావణ్య పరువు ఎందుకు తీస్తున్నారు? లావణ్యకి అదే అడుగుతున్నానండి నేను. ఇప్పుడు నార్మల్ గా మీరు ఇచ్చే అసలు ఇవన్నీ మీరు ఆల్రెడీ పోలీస్ వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత ఇవన్నీ బయటికి ఎలా వస్తున్నాయి మళ్ళీ? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు నేను నా వీడియో అయితే రిలీజ్ చేసుకోను కదండి. అండ్ నేను మన లీగల్ సిస్టమ్ పైన నమ్మకం ఉండే కేసు ఫైల్ చేశాను. కేసు ఫైల్ చేసిన తర్వాత మస్తాన్ దైనా నేను మీడియాలోకి తెలియదు కదా. ఇప్పుడు మస్తాన్ సాయి గారు జైల్లో ఉన్నారు. ఒక సెకండ్. అవును,
మస్తాన్ సాయిద్ అయినా సరే నేను బయటకు తెలియదు కదా. రాజ్ తరుణ్ ఇష్యూ అయిన తర్వాత అతను ఎఫ్ఐఆర్ కాపీ బయటకు వచ్చింది. మీడియాలో రచ్చ చేయాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. అండ్ రాజ్ తరుణ్ అయినా మీడియాలో రచ్చ చేయాలన్నది కూడా నాకేం లేకుండే అండి. స్టార్టింగ్ అయినా సరే నన్ను ఒక రిపోర్టర్ పెట్టి తీసుకొచ్చింది. సరే మస్తాన్దైనా నేను కంప్లైంట్ పెట్టాను, న్యాయస్థానానికి విలువిచ్చే నేను సైలెంట్గా ఉన్న. మీడియాలో కూడా ఎక్కడ రాలా. 10 రోజుల తర్వాత రావాల్సి వచ్చింది. ఎందుకంటే శేఖర్ భాష మళ్ళీ దూరి మళ్ళీ ఆడియో కాల్ ఈ ఆడియో కాల్ అని మాట్లాడడం వల్ల ఇంకా తప్పక రావాల్సి వచ్చింది. అసలు ఆడియో కాల్స్ అనేవి అయితే మీరు రిలీజ్ చేయాలి, లేదా మస్తాన్ గారు రిలీజ్ చేయాలి, లేదా రాజ్ తరుణ్ గారు రిలీజ్ చేయాలి. మీ ముగ్గురే చేసేది, ఎందుకంటే మీ ముగ్గురు దగ్గరే ఉన్నాయి కాబట్టి. మిగతా ఆడపిల్లలకి అప్పటి వరకు ఇదంతా కూడా ఏమంటారు, ఎక్కడ వాళ్ళ లైఫ్ అయిపోయింది, వాళ్ళు ఎక్కడెక్కడో బతుకుతున్నారు. సో వాళ్ళందరూ కూడా నార్మల్ గానే ఉన్నారు మళ్ళీ. బట్ ప్రాబ్లం అయింది మీ ముగ్గురు మధ్యలోనే కాబట్టి మీరే రిలీజ్ చేయాలి. అంటే డే బై డే ఏదో ఒకటి, అంటే అరే ఈ రోజు ఈ కేసు అయిపోయిందిరా, ఫైనల్కి వచ్చేటట్టుంది అని అనుకునేసరికి మళ్ళీ ఒక ఆడియో లీక్ అంటారు, మళ్ళీ ఇంకొక అమ్మాయి అంటారు, ఇంకొక హార్డ్ డిస్క్ అంటారు, మళ్ళీ కొన్ని డేస్ నడుస్తుంది, మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ ఇంకొకటి. అంటే ఎవరు రిలీజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా? రాజ్ తరుణ్ అయితే కాదండి. ఎందుకంటే నేను ముంబై వెళ్ళినప్పుడు కూడా నేను తనకి ఏదైతే ఫోన్ గిఫ్ట్ ఇచ్చానో ఆ ఫోన్ నేను తీసుకురావడం జరిగింది కదా, తన ఫోన్ అంతా చూశాను. వెళ్ళొచ్చిన తర్వాత నాకు స్లోగా రాజ్ ఏంటని తెలిసింది. అందుకే మీరు చూస్తుంటే ముంబైదే లాస్ట్ ఎపిసోడ్ నేను రాజ్ పైన ఆంటీగా ఉండడం. దాని తర్వాత నుంచి నాకు స్లోగా రాజ్దేం లేదు అని అర్థమైంది. రికార్డింగ్స్లో నేను రాజ్ చేపిస్తున్నాడని అనుకున్నాను స్టార్టింగ్ అంతా కూడా, బట్ రాజ్ కాదండి. అండ్ మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో లావణ్యకి సంబంధించి ఇన్ని రికార్డింగ్స్ పెట్టుకున్నాడు అని పెట్టుకున్నాడు. నా ఫోన్లో అతను ఒక ఏపీకే ఫైల్ వేశాడు. అండ్ నేను ఎప్పుడు కూడా ఫోన్ ఇలానే పెట్టేస్తాను. క్విక్ షేర్ త్రూనో దీంతోనో నా ఫోన్ నుంచి కాపీ చేసేసుకోవడమో లేదా ఏపీకే ఫైల్ నుంచి మస్తాన్ సాయి చేశాడు. ఆ డేటా అంతా శేఖర్ భాష మొబైల్లో ఉందండి. నా వీడియోస్ కూడా నేను విక్టిమ్ని. ఇప్పుడు ఖచ్చితంగా చట్టపరంగా శేఖర్ భాష కూడా శిక్ష పడతాడండి. ఎందుకంటే నా వీడియోస్ ఏ రకంగా అతను రిలీజ్ చేస్తాడు, ఏ ఛానల్కి పంపించాడో ప్రతి ఛానల్కి కానీ మేము లీగల్ నోటీస్, మేము లీగల్గా ఫైట్ చేస్తాము. ప్రతి ఛానల్ వాళ్ళకి కూడా చెప్తున్నాను, అసభ్యకరంగా మీరేస్తున్నారు వీడియోస్. లావణ్య ఇక్కడ రిలీజ్ చేయలేదు. లావణ్య ఒకరు రిలీజ్ చేసిన ఏ అమ్మాయి పేర్లు చెప్పలేదు. లావణ్య వేరే వాళ్ళకి సంబంధించిన, అంటే అమ్మాయిలకు కానీ మస్తాన్ సాయికి సంబంధించినవి కానీ కొన్ని మీడియా ఛానల్స్కి పంపిస్తుంది అనేది కూడా ఒక ఆరోపణ బయట ఉంది. మరి అది నిజమా అబద్ధమా? ఇప్పుడు మస్తాన్ సాయి ఇలా చేశాడు అని చూపిస్తే మనకు తెలుస్తుంది, అది పోలీసులకైనా సరే ఏదైనా సరే. నేను అలా చూపించడం వరకే కానీ అందులో అశ్లీలమై అయినవి అమ్మాయిల బాడీ పార్ట్స్ లేకపోతే అమ్మాయిల స్ట్రిప్ తీస్తూ అన్నవైతే నేను చేయలేదండి. శేఖర్ భాష చేసినట్టుగా మస్తాన్ ఇలా చేశాడు అని పోలీసు వాళ్ళకి ఎలా అయితే చూపించానో అలాగే మీడియా మిత్రులకు కూడా చూపించడమే కానీ నేను పంపించలేదు. కానీ అదే డేటా చాలా మంది దగ్గర ఉందండి. ఇప్పుడు ఎవరైతే రిలీజ్ చేస్తున్నారో నా డేటాతో సహా వాళ్ళే చేస్తున్నారు. ఎందుకంటే మస్తాన్ సాయికి అక్కడ వైఫా గర్ల్ ఫ్రెండ్సా అన్నది ప్రాబ్లమే కాదు. ఆ ప్రాబ్లమే అయితే అతను రెడ్ ప్లేలో కూడా అప్లోడ్ చేయడు కదండి. సో వాళ్ళు రిలీజ్ చేసి లావణ్య మీదకి కేసు పెట్టించడానికే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు, అంతేగాని నేను చేయట్లేదండి. మీరు అమ్మాయిల సైడ్ నుండి మీరు ఫైట్ చేస్తున్నాను అని చెప్తూనే మిగతా అమ్మాయిలని ఎక్కడో ప్రశాంతంగా బతుకుతున్న అమ్మాయిలందరినీ కూడా బయటకు లాగుతున్నారు కదా. సో ఇప్పుడు మిమ్మల్ని రాజ్ తరుణ్ క్షమించలేడా అనేది మీరు ఎంత బాధపడుతున్నారో, మీ మీద ప్రీవియస్ ఒక అమ్మాయి కేసు పెట్టింది అనుకుందాం, తను కూడా తన లైఫ్ని లాస్ అయిపోయింది, ఎంతో కొంత లాస్ అయిపోయి ఇక్కడ దాకా వచ్చింది. సో ఆ అమ్మాయిని మీరు క్షమించి వదిలేయచ్చు కదా. ఆ అమ్మాయి మీద ఎందుకు? అమ్మాయి నాకు సారీ చెప్తే ఖచ్చితంగా వదిలేస్తా అండి. ఓకే, అమ్మాయి సారీ చెప్పాలి నాకు ఒకటి. ఎందుకంటే ఆ అమ్మాయి నాకు పాస్వర్డ్ చెప్పి డిలీట్ చేయించాలి అన్న గేమ్ ఆడిన అమ్మాయి, ఆ అమ్మాయి వల్లే ఫిజికల్, ఆ అమ్మాయి మస్తాన్ ఎంత సైకో చెప్పిన అమ్మాయి, అమ్మాయికి తెలుసు పర్సనల్గా ఎలా కొడతాడో లేకపోతే ఎలా అటాక్లు చేస్తాడో సాయి అని. ఆ అమ్మాయి వల్లే కదా నాకు ఒంటి మీద దెబ్బ. ఈ రోజైనా సరే మస్తాన్ సాయి లైఫ్లో ఇలా అవ్వడానికి కారణం కూడా ఆ అమ్మాయి. ఇలానే మిగతా అమ్మాయిలు ఒకవేళ బయటికి వస్తే? లేదు బయటికి నేను ఏ అమ్మాయి పేరు కూడా మీరు ఇప్పటికీ చూస్తుంటే కూడా నేను స్వాతి దుగ్గిరాల తప్ప ఇంకా ఏ అమ్మాయిలది కూడా నేను ఎత్తట్లేదు, బ్యాడ్ అని కూడా నేను చెప్పట్లేదు. అందరినీ విక్టిమ్స్గా కన్సిడర్ చేస్తాను నేను, స్వాతి దుగ్గిరాలని మాత్రం కన్సిడర్ చేయను. ఎందుకంటే రీసెంట్గా ఒక వీడియో కూడా రిలీజ్ అయింది మస్తాన్ సాయి వేర్ అతన్ని కొట్టుకుంటూ ఇది ఉంటే స్వాతి ఒక సైకోగా నవ్వుతుంది. స్వాతి నాతో తన ఓన్ వాయిస్తో చెప్పిన రికార్డింగ్స్ ఉన్నాయి. మస్తాన్ సాయిని ఎలా ఆడుకోవాలో, ఎలా తనని మెంటల్గా ఇది చేయాలో నాకు తెలుసు అని. సో తన ఓన్ వాటి కోసం మస్తాన్ సాయి జీవితంతో కూడా ఆడుకుంది. రేపొద్దున మస్తాన్ కూడా తన లైఫ్లో తన మిస్టేక్స్ తను రియలైజ్ అయినప్పుడు ఖచ్చితంగా స్వాతి పార్ట్ తను ఎంతైతే చేసిందో ఖచ్చితంగా బయటకు చెప్తాడు. ఓకే, స్వాతి చాలా అంటే ఇప్పుడు అంటే తను ఇన్నోసెంట్ కాదు అని మీరు అంటున్నారు. కాదు, కన్నింగ్ అంటాను. ఓకే,
సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? తప్పు ఒప్పు కూడా పక్కన పెట్టేస్తే వాంటెడ్లీ నువ్వు ఒక మనిషి మైండ్ సైకలాజికల్గా నువ్వు ఆడుకోవడం తప్పు. అందులో ఇతను పిలిస్తే ఆమె వచ్చేసిందంట అండి, ఆమె కేసు పెట్టేసిందంట పెళ్లి చేసుకుంటాడు అని నమ్మి వచ్చేసిందంట, కేసు పెట్టేసి వెళ్ళిపోయింది. ఎంతమందిని పెళ్లి చేసుకుంటాడు? సో యా, మరి పెళ్లి చేసుకో మరి అని అంటే కేసు పెట్టాను కదా అంటే నువ్వు పెట్టిన కేసు వల్ల నేను పెళ్లి చేసుకోవాలా నిన్ను అని అబ్యూజివ్ మాట్లాడతాడు. సరిపోయిందా స్వాతి దుగ్గిరాల నీకు ఇప్పుడు? అదొకటే క్వశ్చన్ అంటాను నేను. ఎందుకంటే నువ్వు ఆ రోజు స్టాండ్ తీసుకొని లేకపోతే నన్ను రెచ్చగొట్టకుండా ఉంటే నాకు ఈరోజు అయ్యి ఉండేది కాదు ఇదంతా. ఒక స్వాతి వల్ల మా జీవితాలు కూడా ఇవన్నీ అయ్యాయి కాబట్టి నాకు అమ్మాయి అంటే కోపం. నీకు క్షమించను స్వాతిని, అమ్మాయి నాకు సారీ చెప్పాలండి. ఎందుకంటే చెప్తే క్షమిస్తాను. ఓకే, అమ్మాయి నాకు సారీ చెప్పాలి. నెక్స్ట్ ఏం స్టెప్ ఏంటి అంటే? లీగల్గా మస్తాన్ పైన ఏమైతే చేయాలో అవన్నీ చేస్తాను. ఎందుకంటే స్వాతి పెట్టిన తప్పుడు కేసు నాకు తెలుసు. ఇలా మాటలు అనుకోవడం తిట్టుకోవడం వేరు, కానీ డబ్బుల కోసం నేను చేయలేదు స్వాతి, అది నీ మనసుకు తెలుసు. నువ్వు నిజం చెప్పేసే, నేను ఎక్కడ కూడా నీ గురించి కూడా మాట్లాడను. స్వాతి నిజం చెప్పే వరకు కూడా. ఎందుకండి అంటే ఈ ఒక్కటి బాగా ఏమంటారు, లావణ్య అనగానే బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులు డిమాండ్ చేయడం అనేది బాగా వినిపిస్తుంది కదా. నిజంగా వాళ్ళ దగ్గర నుంచి ఒక్క స్క్రీన్ షాట్ ఇన్ని కోట్ల రూపాయలు ఏమైనా దాచుకుంటే కొంచెం ప్రజలకి ఇవ్వండి కదా. చూపిస్తాను నేను నా ఫోన్లో ఎంత ఉన్నాయో కూడా. ఒకసారి నా ఫోన్ ఒక్కసారి. సరే డబ్బులు డిమాండ్ చేశాను నేను అంటున్నారు కదా, మస్తాన్ సాయి కేసు అయి 2 సంవత్సరాలు ఒకవేళ మీరు వాళ్ళని డబ్బులు డిమాండ్ చేసిర్రు అనే ప్రూఫ్లు కనుక ఒకవేళ మా దగ్గరకు వస్తే మేము వేయచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు కాకపోతే మొన్న ఒకటి ఆడియో రిలీజ్ అయిందండి. ఏంటంటే నువ్వు నాతో ఫ్రీగా ఉన్నావా, అదేంటి ఫ్రీగా ఉన్నావు డబ్బులు ఇవ్వు అన్నది ఒక వెటకారం అండి. నాట్ లిటరల్లీ నువ్వు నాకు మనీ ఇస్తే నేను ఉంటాను కాదు అది. అలా సంభాషణలో వచ్చినవి కన్సిడర్ చేయొద్దు. ఎందుకంటే ఈ 2 ఏళ్ల జర్నీలో మాటల్లో 100 రావచ్చు. అలా వచ్చినాయి కన్సిడర్ చేయొద్దు. వాళ్ళు నాకు అకౌంట్లో కనుక ట్రాన్స్ఫర్ చేసిన డీటెయిల్ వస్తే ఇదిగో లావణ్య అని అకౌంట్కి. మరి ఇంటికి అంటే మీతో మాట్లాడడానికి కానీ లేదంటే మీతో ఏమంటారు ఏదన్నా చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు డబ్బులు ఆఫర్ చేస్తున్నారంట? ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉంటే నాకు వెయ్యండి. ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు లేవని అడుగుతాను, కానీ నేను ఎవరికి ఆఫర్ చేయలేదండి. నా అకౌంట్లో ఎంత ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను. నాకు ఒకటే అకౌంట్ ఉంది. నా పాన్ కార్డు ఏది కొట్టుకున్నా వస్తాయి కదా. యా, ఇది నా అకౌంట్ బ్యాలెన్స్. 650 రూపీస్ ఉన్నాయి. ఇది కూడా నా ఫ్రెండ్స్, మా మమ్మీ, మా డాడీ 500, 1000 అలా వేస్తుంటే మా సర్వైవల్కి యూజ్ చేసుకుంటున్నాము. అండ్ నా లీగల్కి కూడా ప్రతిదీ మా పేరెంట్స్ అండి ఇప్పుడు కూడా. ఓకే, స్టార్టింగ్లో మీకు దిలీప్ సుంకర గారు లాయర్ ఉన్నారు కదా, మీడియా ఛానల్స్కి వచ్చి మీతో పాటు తిరుగుతూ చాలా ఫైట్ చేశారు కదా. సో ఇప్పుడు మళ్ళీ ఎందుకు కనిపించట్లేదు ఆయన? దిలీప్ సార్ నా డ్రగ్ కేసెస్ ఆయనే చూస్తున్నారండి. మాల్వి మల్హోత్రా పెట్టిన కేసు కానీ 2 డ్రగ్ కేసెస్ కానీ దిలీప్ గారే క్వాష్ వేస్తున్నారు. మస్తాన్ సాయి కేసు అడ్వకేట్ నాగూర్బాబు గారు చూస్తున్నారు. ఓకే, సో మరి చాలా కేసెస్ ఉన్నాయి కదా. ఎన్ని ఉన్నాయి టోటల్? 7 అండి. సరిపోయే రౌండ్ ఫిగర్ 10 చేసుకోవచ్చు. అవుతాయి, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే స్వాతి వాళ్ళు ఇంకొక కేసు పెట్టడానికి కూడా మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ పోలీసులతో ఇదే అయితే మరి 8వ కేసు కూడా అవ్వదు కదా. 7వ కేసు 8వ కేసు నాకు తెలియదు నంబర్స్. బట్ నేను బ్లాక్మెయిల్ చేయలేదండి. నేను ఇదే ఇంట్లో ఉన్నాను, చక్కగా ఉన్నాను, మంచిగా తింటున్నాను. డ్రగ్ టెస్ట్కి కూడా నేను రెడీ. ఇప్పుడు ఒకటే బేసిక్ చెప్తా అండి, మందు అలవాటు ఉన్న వాళ్ళకి వేరే ఊరికి తీసుకెళ్ళినా, కొత్త ఊరికి మందు షాప్ ఎక్కడో తెలిసిపోద్ది. మనం దాన్ని ఎవరి కంట్రోల్ ఆపలేము. మరి నేను కూడా డ్రగ్ జనరల్గా కూడా చేయాలి కదా, పోనీ వేరే దగ్గర కూడా కొనుక్కోవాలి కదా. నేను చెయ్యలేదు, తప్పు చేయలేదు అని అనట్లేదు, చేశాను. బట్ దట్ వాజ్ మస్తాన్. నేను లైఫ్లో ఎప్పుడూ చేయను, కొనుక్కోవట్లేదు, నేను ఎప్పుడు కొనుక్కోలేదు. చేతబడులు వశీకరణలు బాగా చేస్తారంట కదా, అవి చేస్తే నేను నా రాజు మీద చేసిన రాజుని తెచ్చుకుంటాను. తీపిచ్చుకున్నారంట ఇప్పుడు, అందుకే వెళ్ళిపోయారంట. ఎవరు? అయితే డ్రగ్ కేసు వల్ల కాదా? అయితే ఇంకోసారి మళ్ళీ ప్రాక్టీస్ చేసి మంచిగా ప్రాక్టీస్ చేసి నా రాజుని నేను తెచ్చుకుంటాను. ఎప్పటికన్నా నేను ఇంకెక్కడున్నా నా మనసులో సబ్ కాన్షియస్ మైండ్లో కూడా నాకు రాజే ఉంటాడండి. ఓకే, సో ఈ అంటే ఇవంతా కూడా పక్కన పెడితే లావణ్య, నేను రాజు పైన పడ్డ ప్రతి మాటకు కూడా నేను అంటే ఇప్పుడు ఏదో రాజు రావాలని ఇదని కాదు, నాకు రాజు మీద ఉన్న ప్రేమ వల్ల నేను చేసిన వాటికి రాజుని క్లియర్ చేయడానికి నేను నా 100% ఎఫర్ట్స్ పెట్టి రాజు పైన పడ్డ ప్రతి మచ్చ, యూట్యూబ్లో ఉన్న ప్రతి వీడియో, మాట్లాడిన ప్రతి మాట నేను క్లియర్ చేసుకుంటాను. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే లావణ్య గారు, ఫస్ట్ మీరు ఒక అమ్మాయి కదా, అంటే ఒక్కరమే కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు చాలా డౌన్ అయిపోతూ ఉంటాం కొన్ని సిచ్యువేషన్లో. ఒక్కొక్కసారి సూసైడ్ థాట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ చూస్తూ ఉంటారు, ఇవన్నీ భరించాలా, అసలు ఎందుకురా ఈ లైఫ్, ఇక్కడికి ఇంకా ఆపేస్తే బాగుండు,
చాలా మందికి అంటే కాయిన్కి వన్ సైడ్ తెలుసు. నేను ఇప్పటిదాకా అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ 7 months నుండి 1 year నుండి జరిగిన మీ లైఫ్ స్టోరీ. సో ఇవన్నీ కాంట్రవర్సీస్ అన్నీ పక్కన పెడితే మీరు ఎంత సఫర్ అవుతున్నారు వీటి వల్ల? చాలా అండి, కోల్పోయింది నా లైఫ్ అని చెప్పొచ్చు. కాకపోతే నా పర్పస్ ఇదేనేమో నాకు అనిపిస్తుంది. నేను ఆ ఒక్క కారణం వల్ల నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదండి. నిజంగా మంచి లైఫే లీడ్ చేయాలి అని నాకు ఉండదా, లేకపోతే బయటకు వచ్చి మాటలు పడాలని ఎవరికైనా ఉంటుందా అండి? అందులో నేను ఈ 10 ఏళ్ళు రాను ఒక అమ్మాయిని, అదొక్కటి కొంచెం అర్థం చేసుకోవాలి. నేను అదే సెటిల్మెంటే చేసుకుంటే 4 గోడల మధ్యలో సెటిల్మెంట్ చేసేసుకునేదాన్ని మస్తాన్తో. 2 ఏళ్ళు పట్టదండి. ఇప్పుడు రాస్తారంతో ఈ విల్లా అయినా సరే మంచిగా మాట్లాడో ఇదే చేసుకునేదాన్ని. ఈ రోజుకి నా అకౌంట్లో చాలా మందికి ఉంది కదా డౌట్, ఈ విల్లా కోసం ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఈ విల్లా 10 ఏళ్ల క్రితం ఏం లేదు కదండి, మా జీవితం స్టార్టింగ్ ముందేం లేదు. ఇప్పుడు ఇంత అయింది కాబట్టి మీరు స్టిల్ ఇక్కడే విల్లాలోనే ఉంటున్నారు కాబట్టి విల్లా కోసమే ఇదంతా చేస్తుంది. మరి అదే నా రాస్తారు నన్ను రానియకుండా గేట్ బయటే ఆపిచ్చేయాల్సింది. నా రాజు వెళ్ళిపోయాడు బయటికి. అండ్ విల్లా కోసం చేస్తుందంటే ఇప్పుడు అమ్మ నాన్నలో అమ్మది లేకపోతే నాన్నది ఒక్కరిదే ఉంటుందా అండి, ఇద్దరిది ఉంటుందా? అలాగే నాది రాజ్ది కూడా. ఈ రోజు మేము దూరం అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకెప్పుడు కలవకపోవచ్చు. ఈ విల్లా రాజ్ తరుణ్ గారే స్వయంగా తన డబ్బులు సంపాదించి కొనుక్కున్నదా లేకపోతే ఇద్దరు కలిపి కొనుక్కున్నదా? సో కెరియర్లో లైఫ్లో గ్రాఫ్ పైకి కిందకి ఉన్నప్పుడు, సో అప్ అండ్ డౌన్ అవుతున్నప్పటికి రాజు దగ్గర లేనప్పుడు మా పేరెంట్స్ ఇచ్చారు, మా పేరెంట్స్ దగ్గర లేనప్పుడు రాజు ఇచ్చాడు. అలా ఇచ్చిపుచ్చుకుంటూ వస్తున్నదే. ఒక రాజ్దే అంటే మాత్రం ఓన్లీ ఈ 10 ఏళ్ళు ఓన్లీ రాజ్ డబ్బులతోనే మేము బతికామంటే మాత్రం అబద్ధం అండి. మాకు చేతనంతలో మేము ఇచ్చాము. ఒక 70 lakhs 80 lakhs వరకు మేము కూడా స్పెండ్ చేసామండి. ఓకే, సో ఇద్దరు కలిపి అంటే దీని ద్వారా క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు హౌస్ వర్క్ తను పెడితే ఇంకొక 5 లక్షలు కావాలి ఇప్పుడు ఇంటికి ఏదో వర్క్, అప్పుడు మా పేరెంట్స్ ఇవ్వడం. అలా మా పేరెంట్స్ రాజు దగ్గర లేనప్పుడు అంతా మనీ అంతా టోటల్గా మేము ఒక 70 lakhs వరకు పెట్టాం. అంటే మా దగ్గర ఉన్న డాక్యుమెంటేషన్ మనీ. ఇప్పుడు ఎలా మరి మేనేజ్ చేస్తున్నారు? ఇప్పుడు ఈ 10 ఏళ్లలో మా పిల్లలకి బియ్యం దగ్గర నుంచి గ్యాస్ సిలిండర్ ఇప్పటి వరకు కారం దగ్గర నుంచి కూడా మా పేరెంట్సేనండి. కారం కూడా పొలంలో నుంచి వచ్చే కారమే. అలానే సో మాకు అది కొత్తగా ఇబ్బంది అనిపించట్లేదు. జస్ట్ నా బయట స్పెండింగ్స్ లేకపోతే ఇప్పుడు వీళ్ళకి హెల్త్ పరంగానో లేకపోతే ఇంటి స్పెండింగ్స్ అన్న లేవు రాజు లేకపోవడంతో. మిగతా సర్వైవల్ అయితే దేవుడి దయ వల్ల అవుతుంది నా పేరెంట్స్ ఇది. బట్ లీగల్గా కొంచెం ఎక్కువ అవుతున్నాయి, అవి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఈ కేసు నుండి? ఇంకా ఏమన్నా మళ్ళీ కొత్త పేర్లు కానీ కొత్త పేర్లు నేను ఎవరికి తెలియదు. కాకపోతే మస్తాన్ సాయికి డ్రగ్స్ అలవాటు చేసింది లావణ్య అంటారు. లావణ్యకి ముందు మస్తాన్ సాయి డ్రగ్స్ అలవాటు ఎప్పటి నుంచి అలవాటు ఉన్నది నాకైతే మీడియాకి ప్రూవ్ చేసుకోండి, ఇప్పుడే ప్రూవ్ చేసుకోగలను. అలాంటికి సంబంధించి కానీ మస్తాన్ సాయి చేసిన వీడియోస్ వరకు కానీ అతను 2009 నుంచి అమ్మాయిలతో ఉన్న సంబంధాలు ఉన్నా అతని పర్సనల్ అండి. క్రైమ్స్ మన చట్టపరంగా ఇవి చేయకూడనివి ఏవైతే ఉన్నాయో అవి అతను చేశాడు. అవి నేను కోర్టులో ప్రూవ్ చేసుకుంటూ ఫైట్ చేస్తానండి. ఓకే, సో ఒక్క నిమిషం అండి. నేను చాలామందికి అంటే నన్ను ఇప్పటిదాకా చూస్తున్న నా ఫాలోవర్స్ అందరికీ అండ్ ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరికి కూడా అండ్ ఎస్పెషల్లీ మస్తాన్ సాయి గారి పేరెంట్స్కి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అంటే మీరు మాట్లాడుతున్నారు కదా, మా అబ్బాయి ఏ తప్పు చేయలేదు, మా అబ్బాయి నిర్దోషి, మొత్తం లావణ్య గారే చేశారు, లేకపోతే డ్రగ్స్ అలవాట్లు లేవు అని కానీ లేకపోతే రకరకాల మాటలు మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి నిజంగా మీ అబ్బాయి ఏ తప్పు చేయకపోతే హార్డ్ డిస్క్లో అమ్మాయిల వీడియోస్ ఎలా ఉంటాయండి? హార్డ్ డిస్క్లో అమ్మాయిల వీడియోస్ పెట్టడం తప్పు కాదా? ఆ వీడియోలు వైరల్ అవ్వడం, ఇప్పుడు వాళ్ళందరూ కూడా అమ్మాయిలు సఫర్ అయిన కొన్ని ఆడియోస్ కూడా నేను వింటున్నాను. సో అది తప్పు కాదా? నిజంగా మీ అబ్బాయి కాబట్టి మీరు ఇలా ఈరోజు మాట్లాడగలుగుతున్నారు. అదే ప్లేస్లో ఒక అమ్మాయి ఉండుంటే, పోనీ మీ అమ్మాయే ఉండుంటే, అసలు మీవి లేవని గ్యారంటీ ఉందా? మాట్లాడే ముందు అంటే తప్పు చేస్తే చేశాడని ఒప్పుకోండి, తప్పులేదు. కానీ నిజంగా మీరు మాట్లాడే ఆ ఇంటర్వ్యూ నేను చూసిన తర్వాత లావణ్య గారు, నేను మిమ్మల్ని అడిగాను కదా ఇంటర్వ్యూ చేద్దామా అని చెప్పేసి, నాకు ఇదే పాయింట్ అనమాట. నాకు అసలు నాకు అర్థం కాదు ఏంటంటే అందులో ఉండడమే పెద్ద తప్పు కదా. అవునండి, ఇప్పుడు నాకు గొడవ కూడా అదే. ఇప్పుడు తప్పు ఒక దగ్గర ఒప్పేసుకుంటే అయిపోద్దండి, ఎండ్ అక్కడికి. డే వన్ తప్పు లేదు అని లేదు. ఆ ప్లేస్ లో ఇంకొక అమ్మాయి వాళ్ళే ఉండుంటే, వాళ్ళ ఆడపిల్ల ఉండుంటే. ఇప్పుడు కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇంత పెద్ద గొడవ కూడా కారణం ఏంటంటే వాళ్ళ అబ్బాయి తప్పు లేదు, లావణ్య తప్పు అని అన్నప్పుడు నేను ప్రూవ్ చేసుకోవడం కోసం బయటికి రావాల్సి వస్తుంది. కానీ లేకపోతే నాకు కూడా వద్దు.
ఎక్కడ ఏముందన్నది ఒక్కసారి యాక్సెప్ట్ చేసి వదిలేసేయండి. నాకు ఒక పాయింట్ మీద నచ్చింది ఏంటంటే, అంటే మిమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు నేను, మీరు కూడా చాలా తప్పులు చేశారు కాబట్టి నేను ఒక పాయింట్ దేనికి అగ్రి అయ్యానంటే, ఎస్ నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నారు. ప్లస్ రేపు పొద్దున గవర్నమెంట్ నుండి కానీ పోలీస్ డిపార్ట్మెంట్స్ నుండి కానీ ఏ శిక్ష వేసినా కూడా ఇంక్లూడింగ్ జైలుకి పంపించినా నేను వెళ్ళడానికి రెడీగా ఉన్నా. ఎందుకంటే నేను చేసిన తప్పులకి ఏది ఇచ్చినా సరే నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అనేది మీరు ఒప్పుకున్నారు చూడండి. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. కానీ వాళ్ళ సైడ్ నుండి ఏంటంటే, ఇవన్నీ బయటకు వస్తున్నా కూడా మా అబ్బాయి ఏ తప్పు చేయలేదు, మా అబ్బాయి అంటే మీ అబ్బాయి కాబట్టి ఇలా మాట్లాడుతున్నారా? వేరే వాళ్ళ అయ్యి ఉంటే మాత్రం, అంటే వేరే వాళ్ళ తల్లిదండ్రులు, వేరే వాళ్ళ అంటే ఇప్పుడు వేరే వాళ్ళ పేరెంట్స్ వచ్చి కానీ వేరే వాళ్ళు వచ్చి కానీ మాట్లాడలేరు కాబట్టి, సో మీరు ఇలా మాట్లాడి గట్టిగా మాట్లాడినంత మాత్రం నిజం ఏమంటారు, అది అబద్ధం కాదు, అబద్ధం నిజది కాదు. నిజంగా అదే నాకు చాలా రాంగ్ అనిపించింది. 2022 దాకా మా అబ్బాయి మీద కేసులు లేవంటున్నారు, కానీ 2022 దాకా మా అబ్బాయి తప్పు చేయలేదు అని చెప్పట్లేదు. మా అబ్బాయి ఏ తప్పు చేయలేదు అన్నప్పుడు మరి ఈ వీడియోలన్నీ ఎలా వస్తున్నాయి? అండ్ ఇంకొకటి కూడా ఏంటి అని అంటే, అందులో ఉన్న అమ్మాయిలు అందరూ లావణ్య తర్వాత పరిచయమైన వాళ్ళ, ముందు పరిచయమైన వాళ్ళ. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మా మనవడికి ఏది కూడా తెలియకుండా, టీవీలు చూడకుండా, ఏం చూడకుండా చాలా జాగ్రత్తగా కాపాడుతున్నామండి అని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా మీ అబ్బాయి ఏ తప్పు చేయకపోతే మీ మనవడిని అబద్ధం చెప్పి పెంచాల్సిన అవసరం లేదు. మీ నాన్న నిర్దోషి, ఏ తప్పు చేయలేడు అని చెప్పి తలెత్తుకొని గర్వంగా తిరిగేలాగా పెంచాలి. కానీ యూట్యూబ్లో చూడకుండా, టీవీలు చూడకుండా పెంచినంత మాత్రాన్ని ఏమీ అయిపోదండి. మీ అబ్బాయి తప్పు చేశాడు అనేదానికి ఒక్కటి కాదు, చాలా రకాల ఎవిడెన్స్లు ఉన్నాయి. సో అవన్నీ కూడా పోలీస్ వాళ్ళు చూసుకుంటారు. అండ్ నిజంగా మన తెలంగాణ గవర్నమెంట్కి చాలా అప్రిషియేట్ చేయాలి. మన పోలీస్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్ గా వర్క్ చేస్తారు దేని గురించి అయినా. ఎందుకంటే నిజంగా డ్రగ్స్ గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇంత మళ్ళీ అవుతుంది. ఒక 49 మంది 50 మంది అమ్మాయిల వరకు కూడా సఫర్ అయ్యారంటే ఇంకా ఎంతమంది ఉన్నారో అర్థం కావట్లేదు. ఈ ఒక్క మస్తాన్ సాయి గారు కాదండి, ఒక లావణ్య గారు కాదు, ఒక రాజ్ తరుణ్ గారు కాదు, ఎంతమంది ఉండుంటారు వెనకాల. అంటే ఓన్లీ మస్తాన్ సాయి మాత్రమే తెలంగాణ స్టేట్ ని, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ని చెడగొడుతున్నాడు అని కాదు కదా, ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు. వాళ్ళు ఇప్పటికైనా సరే వాళ్ళ పేరెంట్స్ ఒక దగ్గర ఆపేస్తే బాగుంటుందండి. ఇప్పుడు ఏదున్నా సరే ఇంకా మనం కోర్టులో లీగల్గానే, లేదు మేము మీడియాకే చూసుకుంటామంటే పరువు పోయేది వాళ్ళదే పోతుందండి. ఓకే, నన్ను ఆల్రెడీ చేసి నుంచో పెట్టారు, ఇంకెంత మోరల్గా నన్ను దెబ్బతీయడానికి ఈ రికార్డింగ్ ఆ రికార్డింగ్ అని తీసుకొస్తారు. మస్తాన్ సాయి జీవితం లావణ్య వల్లే ఇలా అయ్యింది అని అంటే, లావణ్య తర్వాత అయ్యింది చూపించి మాట్లాడమని ఒప్పుకుంటాను. లావణ్యకు ముందు మస్తాన్ అసలు ఏమీ చేయలేదు అని అంటే చెప్పమనండి, నేను ప్రూవ్ చేస్తాను మస్తాన్ సాయి ఎంత చేశాడు లావణ్యకు ముందు అని. అంతే. చాలామంది ఆడపిల్లలు నిజంగా అంటే మిమ్మల్ని చూసినప్పుడు చిరాకు పడుతున్నారు నిజంగా. ఎందుకు అంటే అర్థం కాక చిరాకు పడుతున్నారు. ఈ అమ్మాయి ఏంట్రా ఇలా ఉంది, నిజంగా అసలు ఇన్ని తప్పులు చేసింది, అసలు అమ్మాయి చేయకూడని పనులు అన్ని కూడా చేసింది కదరా, నిజంగా చేయకూడని పనులు అనేది మాట్లాడుతున్నారు. చూపించి ఇదిగో అమ్మ నువ్వు చేసావని చూపించమనండి. ఏది కూడా తలాతోక లేకుండా ఒక చిన్న బిట్ తీసుకొచ్చేసి ఇంకొక ఆడియో రిలేట్ చేసి వేరే కథగా చూపిస్తున్నప్పుడు నన్ను చెడుగా చూపిస్తారు. అండ్ స్విమ్మింగ్ పూల్కి స్విమ్మింగ్ పూల్కి వెళ్తే శృంగారం చేసినట్ట. సింపుల్ ఫోటోస్ కూడా చాలా, అంటే మీరు ఎక్కడికి గోవాకి అక్కడికి ఇక్కడికి వెళ్ళినట్టు. అండ్ ఇప్పుడు పక్కన కూర్చొని ఫోటో దిగితేనే తప్పు అని చూపించేస్తే లైవ్ సెక్స్ కాల్స్ చేస్తున్న అబ్బాయివి చూపించినప్పుడు తప్పు కాదు అని సమర్థించుకుంటున్నారు పేరెంట్స్. అంటే లావణ్య తప్పుడుది అని చూపించేస్తే మస్తాన్ సాయి చేసిన తప్పు కాకుండా పోతుంది అన్న వాళ్ళ ఆలోచన అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చేస్తున్న ఒక ఆలోచన. ఇప్పుడు మస్తాన్ సాయి తప్పు అని చూపించానండి, కేసు పెట్టాను నేను, ఎఫ్ఐఆర్ అయింది, జైల్లో ఉన్నాడు, కోర్టుకి ఎక్కుతుంది. మస్తాన్ సాయి తప్పు లేదు అని వాళ్ళు ఫైట్ చేసుకోవాలా, లావణ్య తప్పు అని చూపించాలా? సింపుల్ థింగ్. అది వాళ్ళు పోరాడుకుంటే వాళ్ళ కొడుకుని సేవ్ చేసుకోమనండి, వాళ్ళ కొడుకు తప్పు లేదని ప్రూవ్ చేసుకోమనండి. లావణ్య తప్పుడు దాన్ని ఎంత ప్రూవ్ చేసుకున్నా కూడా లీగల్గా అతను సేవ్ అవ్వడు. ఒకవేళ అతను ఏమైనా సేవ్ అవ్వాలి, కాపాడుకోవాలి, అంతా నార్మల్ అవ్వాలి అంటే అతను క్రైమ్ చేయడం ఆపేయాలి. రెండోది నా మీద దాడి ఆపాలి. అంటే ఫిజికల్ దాడి ఇప్పుడు చేయలేరు కదా, ఇప్పుడు వచ్చి నన్ను కొట్టలేరు, ఇది చేయలేరు కాబట్టి మీడియా దాడి చేస్తున్నారు. అంటే ఏదో రకంగా దాడి చేయడం అయితే కామన్.
అది వద్దు కాంప్రమైజ్ అంటే కాంప్రమైజ్ లాగా అయిపోండి. నేనేం కాంప్రమైజ్ పైసలకో ఇదని కాదు, నాలాగా ఇంకో అమ్మాయి అవ్వకూడదండి. నేను ఛాలెంజెస్ చెప్తున్నానండి. లావణ్య పరిచయమై కేసు పెట్టి గొడవ చేసిన తర్వాత అమ్మాయితోని కానీ ఇంకే అమ్మాయితో వీడియోస్ లేవు. ప్రీతి అనే అమ్మాయితో కానీ లేదంటే మీరు చెప్తున్న స్వాతి దుగ్గిరాల అనే అమ్మాయితో కానీ ఒకవేళ డైరెక్ట్ లైవ్ లో మాట్లాడిస్తే కనుక మీరు మాట్లాడడానికి రెడీగా ఉన్నారా ఫేస్ టు ఫేస్ కానీ? లేదంటే ఖచ్చితంగా ప్రీతి చేస్తున్న అలిగేషన్స్ నేను ప్రూవ్ చేసుకోగలను. ఒకవేళ నా ప్రాబ్లమ్స్ అవి ఉంటే లీగల్గా ఫైట్ చేయమనండి. కాకపోతే ప్రీతి అనే అమ్మాయి తెగించేసి ఇప్పుడు మస్తాన్ సాయి కోసమో ఉదయ్ కోసమో పైసల కోసమో తెలియదు నాకు, కానీ ఐ టెల్ యూ, గొడవ పడ్డానికే వచ్చి నన్ను రెచ్చగొట్టడానికో ఒక బూత్ అనిపించడానికో తిట్టడానికో రావడానికి రెడీగా కూర్చున్న పర్సనాలిటీస్ అవి. శేఖర్ భాష ఆర్ ప్రీతి ఆర్ కొంతమంది. సో నేను వాళ్ళతో ఏం కూర్చొని ఆర్గ్యూ చేయను? నా వల్ల వాళ్ళకి ఏం నష్టపోయింది? నేను వచ్చి డ్రగ్స్ పెట్టాను, ఆమె నోట్లో థమ్స్అప్ పోసాను అంటది. 2022 మేలో అమ్మాయి నాకు పరిచయం అండి, ఓన్లీ 4 months పరిచయం అంతే. అది జరిగింది అని అంటది. అది జరిగినప్పుడు పోనీ ఏమైనా సాక్ష్యం ఉందా? తీసుకురమ్మనండి. పోనీ ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడిన దాంట్లో డిస్కషన్ ఉంటుంది కదా, తీసుకురమ్మనండి. అది జరగలేదు. జరగకపోగా వాళ్ళ అమ్మ మాట్లాడిన కాల్ రికార్డింగే ఉంది. 2019లో అమ్మాయి రిహాబ్లో జాయిన్ అయిందని. మరి 2022లో నేను డ్రగ్ అలవాటు చేస్తే 2019లో ఎట్లా రిహాబ్కి, దాని ముందే రిహాబ్కి వెళ్తుందండి? సింపుల్. సంబంధం లేని ఒక మనిషితో నేను కూర్చొని ఆర్గ్యుమెంట్ అయితే చేయను, బికాస్ దే డోంట్ డిజర్వ్, అంతే. సో ఇప్పుడు మీరు ప్రూఫ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? ఏదైతే ఇప్పుడు ప్రీతి గారు కానీ లేదంటే స్వాతి దుగ్గిరాల గారు కానీ ఆ రోజు నుండి మీరు మాట్లాడుకున్న స్క్రీన్ షాట్స్ కూడా అంటే స్వాతియే ఇచ్చారు మీరు అని చెప్పారు కదా, ఖచ్చితంగా అవే హార్డ్ డిస్క్ లోనే ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. అవి మేము కాప్స్ కి కూడా ఇచ్చాం, మీకు ఇవ్వాల్సినవి కూడా ఇప్పుడు ఇస్తాను నేను. ఓకే. అండ్ లావణ్య గారు, మీకు ఇంకొక పాయింట్ కూడా నేను క్లియర్ చేస్తాను. ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎలాంటి క్లిప్ అనేది కూడా మేము డిలీట్ చేయడం అనేది ఉండదు. ఓకే, ఆ హామీ మీరు మాకు ఇవ్వాలి. తర్వాత మీరు మమ్మల్ని కాల్ చేసి ఇది డిలీట్ చేయండి అది డిలీట్ చేయండి అనేవి ఎలాంటివి కూడా నా వీడియోలో ఉండవు. నేను ఇప్పుడు మాట్లాడింది డే 1 నుంచి ఎప్పుడైనా నేను క్లారిటీగానే ఉంటానండి. నేను ఎక్కడ తప్పైతే తప్పని ఒప్పుకుంటాను, లేదా లేదు, అంతేగాని ఎక్కడ కూడా ప్లీజ్ ఇది అని ఉండదు. మహా అయితే నేను పేరెంట్స్ ఇన్వాల్వ్ చేసి అసభ్యకరంగా ఉన్న థంబ్నెయిల్స్కి రిక్వెస్ట్ చేశాను ఇప్పటి వరకు తప్ప నేను ఏది కూడా ఇది చేయలేదు, నేను చేయను కూడా. ఎందుకంటే నా పోరాటం, నా క్లారిటీ, నాకు అవి చాలా ఉన్నాయి. నన్ను పిచ్చి అనుకుంటారా ఏమనుకుంటారో జనాలు కూడా నాకు అనవసరం. సైకలాజికల్గా నన్ను ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. సో ఎనీవేస్ జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే అర్థమైంది మాకు మీ వర్షన్లో కూడా, అంటే మీరు కూడా తప్పు చేశారనేది మీరే ఒప్పుకున్న తర్వాత ఇంకా నేను అక్కడ ఏం మాట్లాడడానికి కూడా లేదు కాబట్టి డెఫినెట్గా మీ తప్పు ఉంది. బట్ చాలా మంది అమ్మాయిలు అయితే నేను మిమ్మల్ని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తా, ఏంటి అంటే మీరు ఎలాగో కూడా లైఫ్ని కోల్పోయారు. లైక్ ఇప్పుడు మళ్ళీ కూడా మీకు రీబర్త్, ఇక నుండి కేసు తర్వాత అదంతా జైల్లో జరుగుతుందా లేకపోతే బయట జరుగుతుందా ఏదైనా సరే ఇక మీరు చేసిన తప్పుల మీదే డిపెండ్ అయ్యి జరుగుతుంది అదంతా కూడా. సో ఇదంతా మైండ్ లో పెట్టుకొని మీరు ఎలాగో నాశనం అయ్యారు కదా, నేను నా లైఫ్ ఎలాగో పోయింది, సో వేరే అమ్మాయిలని నాశనం చేద్దాము లేకపోతే వేరే అమ్మాయిల క్లిప్పులు వేద్దాము అని అనుకుంటే కనుక అదొక్కటి చేయకండి అంతే. వేరే అమ్మాయిలు నేను ఎవరివి ఇవ్వట్లేదండి. నాకు అది ఒక అమ్మాయిని కించపరచాలి అని నేను ఎందుకు ఇది చేస్తాను? ఈ జరుగుతున్న దాంట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రీతి ఉంది. ప్రీతి, నేను ఆమెని పిలిపించి ఏదో వీడియోస్ తీశాను అంటారు, అది ప్రీతి అంటారు, స్వాతి అంటారు. అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఛాలెంజ్ చేసినప్పుడు మాత్రమే కౌంటర్ పార్ట్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ నువ్వు నా జోలికి అసలు రాకు, నేను ఎక్కడైనా వచ్చానా నీ గురించి మాట్లాడానా, నువ్వు ఎందుకు వస్తున్నావు, వచ్చావంటే ఖచ్చితంగా నేను కౌంటర్ ఇస్తాను. అది ఎవరైనా సరే, అది ఎక్కడికైనా సరే ఖచ్చితంగా కౌంటర్ అన్నది అయితే నేను ఇస్తానండి. అది నా పోరాటం అంతే. అది రాజ్ తరుణ్ అవనివ్వండి, మస్తాన్ సాయి అవనివ్వండి, ఎవరి మీదకైనా సరే నేను అంతే వెళ్తాను. ఓకే. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతసేపు టైం ఇచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో అండ్ ఇది మన లావణ్య గారి వర్షన్ అనమాట. సో నెక్స్ట్ ఏమైనా వచ్చినా కూడా డెఫినెట్గా నేను మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. అండ్ చాలా ఓపిక్గా మంచిగా మాట్లాడారు. థ్యాంక్స్. అని మీరు అడిగిన క్వశ్చన్స్ సొసైటీ పరంగా అమ్మాయి పరంగా ఉన్నప్పటికీ నేను కూడా ఒక అమ్మాయినే, నాది కూడా ఒక లైఫే. అండ్ మోరోవర్ నా జీవితం నాశనం అయిపోయింది అని అనుకోవట్లేదండి. ఇక్కడ వరకు ఒక ఫేస్ అయిపోయింది. ఇంకొకటి అంటే రెండోది, నేను క్రైమ్ చేయనప్పుడు నేను జైలుకి వెళ్ళను అన్నది కూడా ఉండదు. నేను వెళ్ళను, నేను క్రైమే చేయనండి. ఆ ఛాన్సే నేను అది ఇవ్వను. ఇంకా డ్రగ్స్ కేసులో కూడా నేను అది ఇవ్వట్లేదు కాబట్టే శేఖర్ భాష అలాంటి వాళ్ళు ఇవన్నీ ఇరికిచ్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా చేస్తే వాళ్ళకే ఇది. మస్తాన్ సాయి తల్లిదండ్రులు ఆపేస్తే నేను కూడా ఆపేస్తాను. ఎస్. సో నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా కొంతమందికి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అమ్మాయిలు ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. ఎవరితో ఉంటున్నాం, ఎవరితో వెళ్తున్నాం, ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరిని లవ్ చేస్తున్నాము, మనం దేనికోసం వచ్చాం అసలు సిటీకి, మనం ఏం చెయ్యాలి, మన తల్లిదండ్రుల సిచ్యువేషన్ ఏంటి, మనం ఎక్కడి నుండి వచ్చాం, ముందు లేని అలవాట్లన్నీ కూడా మధ్యలో తెచ్చుకొని ఇబ్బందుల పాలవ్వద్దు, రోడ్డుకి ఎక్కకూడదు. ఏ రోజైనా సరే మనం ఈ రోజు తప్పు చేస్తే అది 10 సంవత్సరాల తర్వాత అయినా 20 సంవత్సరాల తర్వాత అయినా సరే
ఇలా అవుతూ ఉంటుంది. ఈరోజు లావణ్య గారు ఫేస్ చేస్తున్నారు, ఇలానే చాలామంది అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారు. ఒక రోజు ఒక సిచ్యువేషన్ చాలు లైఫ్ మొత్తం కూడా చేంజ్ అవ్వడానికి. సో చాలామంది అమ్మాయిలు బయట ఇలానే స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి కూడా, ఎవడన్నా ఏదన్నా మీకు హాని కలిగిస్తే కనుక ధైర్యంగా బయటికి వచ్చి చెప్పండి, మీ పేరెంట్స్కి చెప్పండి, షేర్ చేసుకోండి. అండ్ పేరెంట్స్ కూడా కొంచెం వాళ్ళతో ఫ్రీగా ఉండండి, అంటే లైక్ ఫ్రెండ్స్ లాగా ట్రావెల్ చేయండి. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీతో షేర్ చేసుకునేలాగా ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వండి. అండ్ పిల్లలు ఏం చేస్తున్నారు, ఫోన్స్ని ఎలా యూస్ చేస్తున్నారు, లేకపోతే ఇంట్లో ఉన్న సిస్టమ్స్ని ఎలా యూస్ చేస్తున్నారు, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, అండ్ రెగ్యులర్గా వాళ్ళు ఏం యాక్టివిటీస్ చేస్తున్నారు అనేది కొంచెం మీ బిజినెస్ టైమ్స్ని పక్కన పెట్టేసి, మీ విలాసాలన్నీ పక్కన పెట్టేసి పిల్లలని అబ్జర్వ్ చేయండి ఏం చేస్తున్నారు అనేది. సో ఈరోజు మస్తాన్ సాయే కాదు, రేపు పొద్దున ఇంకొకరు వస్తారు, ఇలా చాలామంది ఉన్నారు. ఈ ఒక్క దాంతోనే ఆగిపోతుందని కాదు. సో అమ్మాయిలందరూ జాగ్రత్తగా ఉండండి, అలానే పేరెంట్స్ కూడా పిల్లలు ఏం చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేయండి. అండ్ ఈ కేసు ఇంకా ఎక్కడి వరకు వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఇంకెంతమంది వస్తారు బయటికి అనేది తెలీదు. సో ఈరోజు నేను ఈ వీడియో తీసుకోవడానికి కూడా కారణం ఒకటే, లావణ్య గారిని బ్లేమ్ చేయడానికో, లేదంటే మస్తాన్ సాయి గారిని బ్లేమ్ చేయడానికో, లేకపోతే ఇంకెవరినో బ్లేమ్ చేయడానికి కాదండి. అసలు ఏం జరిగింది కేసులో, ఎందుకని ప్రతి ఒక్కరు, అంటే ఇక్కడ డ్రగ్స్ అనేది ఒక మ్యాటర్ బయటకు వచ్చింది, అమ్మాయిల వీడియోలు అదొకటి బయటకు వచ్చింది, ఇంకా రకరకాల ఇష్యూలు బయటకు వస్తున్నప్పుడు ఎంతసేపు లైక్ లావణ్య రాజ్ తరుణ్ ఈ వీళ్ళిద్దరు కాదండి. రాజ్ తరుణ్ గారు సెలబ్రిటీయే, లావణ్య గారు ఆవిడ వైఫ్ అయి ఉండొచ్చు, గర్ల్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. ఈ ఇష్యూని పక్కన పెట్టండి, మిగతా వచ్చిన ఈ టాపిక్ మాట్లాడండి. డ్రగ్స్, దీన్ని ఎలా ఆపాలి, అమ్మాయిల వీడియోలు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ 43 మంది అమ్మాయిల పేరెంట్స్ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఇంకా స్ట్రగుల్ అవుతున్నారా, అందులో ఎవరైనా సూసైడ్ చేసుకున్నారా, అసలు ఎలా ఉన్నారు అనేది వాళ్ళ సేఫ్టీ ఆలోచించండి. కొంచెం బ్యాడ్ కమెంట్స్ పెట్టే ముందు మనం ఏం తప్పు చేస్తున్నాము, మనం ఎలా ఉన్నాము అనేది మన గురించి కూడా ఆలోచించుకొని బ్యాడ్ కమెంట్స్ పెట్టండి. సో ప్రతి ఒక్కరు కూడా అంటే ఈజీగా ఒక వర్డ్ పెడతారు, ఎల్తో లేదంటే ఇంకేదో అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. ఆ మాట మాట్లాడే ముందు మనం 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. ఎదుటోడు తప్పు చేసినా కూడా మనం ఏం మాట్లాడాలనేది మన నియత్ పైన ఆధారపడి ఉంటుంది. సో కొంచెం ఆలోచించి కమెంట్స్ పెట్టండి. అండ్ తమ్నెయిల్స్ పెట్టే వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, కొంచెం తమ్నెయిల్స్ చూసుకొని పెట్టండి. అండ్ మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదండి, మన గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తుంది తమ్నెయిల్స్ గురించి అయి ఉండొచ్చు. మాకు కూడా చాలా రిస్ట్రిక్షన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ చాలా వస్తున్నాయి అన్నమాట. టాపిక్ లేకుండా తమ్నెయిల్ పెడితే ఇంతకు ముందులాగా ఇప్పుడు లేవు, రూల్స్ అన్నీ మారిపోయాయి. ఏ మాట మాట్లాడినా, ఏం తప్పు చేసినా కూడా వితిన్ సెకండ్స్లో యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో అలాంటి రూల్స్ మన గవర్నమెంట్ మనకి ఇస్తున్నందుకు సో గవర్నమెంట్ని మనం అప్రిషియేట్ చేయాలి. సో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వల్లే నిజంగా చాలామంది అమ్మాయిలు ఇంకా సేఫ్గా ఉన్నారు. సో ఈ కేసుని కూడా తొందరగా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ఇది రోజుకి వెళ్తున్న కొద్దీ నా అభిప్రాయం ప్రకారం పిల్లలు ఎఫెక్ట్ అవుతారేమో అని చెప్పేసి. సో అది మొత్తానికైతే ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శశి టీవీ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ సో మచ్.